జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందినం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్షము. ఎంతో మంది కోరుకునేది మోక్షము. మోక్షం గురించి తెలియని వాళ్ళు కూడా కోరుకునేది మోక్షమే. ఆ మోక్షంలో ఏముంటుందో తెలిస్తే చాలా మంది బహుశా కోరుకోరేమో కూడాను. మోక్షము అనగానే స్వర్గ సుఖాలతో పోల్చి చూస్తారు చాలా మంది. కానీ అన్ని సుఖాలలోకి ఎక్కువ ఆనందం, సుఖం అనేటటువంటిది మనకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ సంతోషాలలోకెల్లా సంతోషమైనటువంటిది మోక్షము. ఈ సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి చైతన్యమే మోక్షము. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. మోక్షము అనగానే స్వర్గం కంటే కూడా గొప్పది, స్వర్గంలో ఎన్నైతే సుఖాలు లభిస్తాయో ఈ సుఖాల కంటే కూడా ఎక్కువ సుఖం లభిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే దానికి తగ్గట్టుగానే మన పురాణాలు కూడా ఇటువంటి కథలే చెప్పడము, అందువల్ల కూడా కొంత వరకు అసలు మోక్షం అంటే ఏమిటి, దానికోసం ఎందుకు నేను సాధన చేయాలి అనే విషయం తెలియకుండా అయిపోయింది. పురాణాల ద్వారా జరిగినటువంటి మరొక ప్రమాదం ఏమిటంటే, పురాణాల ద్వారా కోరికలతోని జనాలు నింపుకుంటూ వెళ్ళిపోయారు, కోరికలు నింపుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైందంటే సరైనటువంటి జ్ఞానాన్ని అలవాటు చేసుకోవడం అనేది జరగలేదు. జ్ఞానం ఏంటి మనం మళ్ళీ తెలుసుకుందాం. ఈ అధ్యాయం లోపల మనం మెయిన్ ఏంటంటే మోక్షం అనేది కూడా నాకు అవసరం లేదు, ఎందుకంటే నేనే మోక్ష స్వరూపుడను, నాకు మళ్ళీ నువ్వు కొత్తగా మోక్షం ఇచ్చేదేమిటి, నేను ఎప్పటి నుంచో చైతన్య స్వరూపుడుగానే ఉన్నాను, నాకు మళ్ళీ కొత్తగా చైతన్య స్వరూపుడుగా అయ్యే అవకాశం లేదు. నేను చైతన్య స్వరూపుడుని తెలుసుకుంటే చాలు. అంటే మసి పట్టినటువంటి అద్దాన్ని మసి తుడిస్తే చాలు, అద్దము స్వచ్ఛంగానే ఉంది, అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తోంది, కానీ అద్దాన్ని శుభ్రపరచుకోవడమే హిందూ ధర్మం లోపల మనం చేస్తున్నది. ఆ శుభ్రపరచుకోవడం కోసమే కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ చివరగా ఎప్పుడైతే మన ముఖాన్ని మనం అందులో చూసుకుంటామో అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను, బృహదారణ్యకోపనిషత్తు. అయం ఆత్మా బ్రహ్మ మాండుక్యోపనిషత్తు. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్తు. తత్వమసి ఛాందోగ్యోపనిషత్తు. అలా 4 ఉపనిషత్తులలో చెప్పినటువంటి మహాకావ్యము ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. నేనే ఆ పరబ్రహ్మ స్వరూపుడనై ఉన్నాను. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదో ఉందో అది నేనే, నువ్వే, తత్వమసి. ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో చూసావా, ఇదే అది పరమాత్మ. అంటే జీవాత్మ పరమాత్మకి తేడా లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. ఈ విధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంలో ఉన్నటువంటి మహా ఉపనిషత్తులన్నీ కూడా మహావాక్యాలను మనకు అందించాయి. చివరికి చెప్తున్నాయి మనకు సర్వం ఖలు ఇదం బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఉన్నటువంటిదంతా కూడా బ్రహ్మే కదా, వేరేదేమీ లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ప్రతి ఒక్కటి కూడా పరబ్రహ్మ స్వరూపమే, జడము గాని చైతన్యం గాని అన్ని కూడాను. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం వీటన్నిటిలో చాలా క్లియర్ గా తెలుసుకున్నాం మనం. 12వ అధ్యాయం లోపల భగవంతుని ఎలా చేరుకోవాలి భక్తి మార్గం ద్వారా అని తెలుసుకున్నాం. ఆ భక్తి అనేసరికి మనం అనుకున్నట్టుగా పూజలు, పునస్కారాలు, కుంకుమలు, పసుపులు, కారాలు కాకుండా ఏం తెలుసుకున్నాం అక్కడ, మనని మనం ఎలా శుభ్రపరచుకోవాలి, స్థిరంగా ఉండాలి, దృఢ నిశ్చయంగా ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, సుఖ దుఃఖాలను సమానంగా చూడగలగాలి, అందరితోటి కరుణగా ఉండాలి, శీతోష్ణ సుఖ దుఃఖాలను సమానంగా చూడాలి, ఎవరిని ద్వేషించకూడదు. ఈ లక్షణాలన్నీ తెలియజేస్తే ఇవన్నీ ఏం తెలుపుతున్నాయి, నీ లోపల ఏదైతే బాల్యావస్థలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి గుణాలు ఉన్నాయో ఆ గుణాలను మళ్ళీ తెచ్చుకో. నా బాల్యాన్ని పోగొట్టుకున్నాను, బాల్యం లోపల కల్మషం లేకుండా అందరినీ చూసి, శత్రువులను చూసి కూడా నవ్వేటటువంటి సంస్కారం నాది, కానీ పోగొట్టుకున్నాను, అన్ని కూడా పోగొట్టుకున్నాను. క్రమ పద్ధతి లోపల పోగొట్టుకుంటూ వస్తున్నాను. జీవితంలో కల్మషాన్ని, చెడు అంతా పోగు చేసుకుంటూ వస్తున్నాను. ఉన్నటువంటివన్నీ ఇక్కడ పోగు చేసుకునేవే, మంచి ఇక్కడ పోగు చేసుకునేదే, చెడు ఇక్కడ పోగు చేసుకునేది, పాపము ఇక్కడ పోగు చేసుకునేదే, పుణ్యము ఇక్కడ పోగు చేసుకునేదే. మరి ఎలాగా
అన్ని కూడా ఇక్కడ పోగు చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. నాకు ఏ విధంగా కూడా నాకు ఇక్కడ నిరీక్షణ లేదు, ఆలోచించట్లేదు. నేను అన్ని దబదబా తెచ్చేసుకుంటున్నాను. వెయిటింగ్ లేదు మోక్షం కోసము, నిరీక్షణ లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. అన్ని పోగు చేసుకుంటూ వస్తున్నాను. ఈ పోగు చేసుకోవడం లోపల బంధాలు, అనవసరమైనటువంటి బంధాలు, ఇవన్నీ కూడా పోగు చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే మల విక్షేప ఆవరణలు ఏవైతే మనము ప్రతిరోజు తెలుసుకుంటున్నామో ఆ మల విక్షేప ఆవరణలు మనను ఆవరిస్తున్నాయి. వాటి ద్వారా మనకేం తెలుస్తుంది? మనము మన అసలు స్వరూపాన్ని గుర్తించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయాము. మనము మన అసలు స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాము. మనలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలను గుర్తించలేకపోతున్నాము. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఒక్కొక్క లక్షణాన్ని, ఒక్కొక్క చెడు లక్షణాన్ని తీసేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. హంగు లేదు, ఆర్భాటం లేదు, పవిత్రమైనటువంటి భగవంతుడి పైన ప్రేమ. ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించగలగాలి. అందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం గుర్తించాలి. ఆ గుర్తించాలి అంటే మళ్ళీ మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ చేసే పనుల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. గత వారం కూడా మనం చాలా తెలుసుకున్నాం కర్మ సిద్ధాంతం. నువ్వు చేస్తున్న పనుల వల్ల పాపాలు వస్తున్నాయి, పుణ్యాలు వస్తున్నాయి. పాపాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? పాపాలు వచ్చినప్పుడేమో అనుభవిస్తున్నావు. ఇంకొక జన్మలో, ఈ జన్మలో కొన్ని, వచ్చే జన్మలలో కొన్ని, పాత జన్మలవి మరెన్నో. పుణ్యం వచ్చినా అదే చేస్తున్నావు. ఇలా పాపాలు పుణ్యాలు పోగు చేసుకుంటూ పోతే మళ్ళీ జన్మలు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం. అది మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ అదే తల్లి యొక్క ఆ ఉమ్ము లోపల ఉండిపోతున్నాం మనం, గర్భసంచి లోపల ఉండిపోతున్నాం, మళ్ళీ అందులో పడుకుంటున్నాం. ఏమీ తెలియనటువంటి అలా అటు ఇటు దొర్లుతున్నాం. ఏం చేస్తున్నామో తెలియదు. ఒక్కొక్క అవయవం డెవలప్ అవ్వాలి, మళ్ళీ ప్రపంచం అనుభవం కావాలి. కళ్ళు తెరిచిన తర్వాత కొత్త ప్రపంచం, కొత్త మనుషులు, ఎవరో తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు, ఎవరో నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరో నన్ను చూసి నవ్వుతున్నారు, కొంతమంది నన్ను ద్వేషిస్తున్నారు, ఏమిటో తెలియదు. ఇవన్నీ అర్థం చేసుకుని ఎదగాలి. మళ్ళీ ఎదిగాక తప్పటడుగులు వేస్తూ పడిపోవాలి, మళ్ళీ తర్వాత పెరగాలి, స్కూల్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనిషి జన్మ. ఎవరో మ్యూట్ లో లేరండి, కొద్దిగా దయచేసి ఒక్కసారి చూసి చెక్ చేసుకోండి ఎవరిది వాళ్ళు మ్యూట్ లో. రత్నమాల గారు మ్యూట్ లో పెట్టుకోండి. రత్నమాల గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇలాగ మనము పునరపి జననం, ఏది కనిపించట్లేదు నాకు ఆవిడది. ఓకే సరే, ఎనీవే. సో ఆ విధంగా సరే. సో కాబట్టి ఇలా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, ఇవన్నీ కూడా మనం గత వారం తెలుసుకున్నాం. ఇలా ఉండే బదులు మరి కర్మలు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. ఒక ఆలోచన, కర్మలు చేయకుండా ఉంటే బెటర్ కదా. అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు కర్మ చేయడానికి కారణాలు ఏంటి. ఈ అధ్యాయం మెయిన్ ఏంటంటే నువ్వు కర్మ ఎందుకు చేయాలి, ఆ కర్మ చేయడానికి కారణాలు ఏంటి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మూడిటికి ఫైనల్లీ ఆయన మనల్ని తీసుకొచ్చాడు. ఆ మూడు గురించి నేను చెప్తానయ్యా అన్నాడు. ఒకటి జ్ఞానము, ఒకటి కర్మ, ఒకటి కర్త. జ్ఞానం అంటే ఏంటి అనే దానికి 3 శ్లోకాలలో ఆయన అర్థం చేయించారు. అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. ఏదైతే మనం 13వ అధ్యాయంలో తెలుసుకున్నామో క్షేత్రజ్ఞుడు ఒక్కడే, క్షేత్రములు వేరు అని చెప్పి తెలుసుకుని అప్పుడు అది సాత్విక జ్ఞానం అని చెప్పేసి. రాజసిక జ్ఞానం అంటే శ్రీనివాస ఆత్మ, మణిగారి ఆత్మ, పెద్దన్న గారి ఆత్మ. ఇలా వారి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది, ముక్కలుగా ఉంటుంది అని తెలిసేది రాజస గుణం. ఆ జ్ఞానాన్ని రాజస జ్ఞానము అంటారు. చివరిగా తామస జ్ఞానం అంటే ఆత్మ లేదు, ఏం లేదు, శరీరమే ఆత్మ, ఆత్మ శరీరం. ఆత్మ పోయిందంటే శరీరం పోయిందంతే. ఉన్నంత వరకే ఎంజాయ్, జిందగీ నా మిలేగి దోబారా, బస్ ఇంకొకసారి జీవితం దొరకదు, రెండోసారి జీవితం దొరకదు అని చెప్పేసి ఇలా ఆలోచించడం అనేటటువంటిది తామసము. ఇటువంటి జ్ఞానం కాదు మనకు కావాల్సినటువంటిది. మరి ఏం కావాలి అని అప్పుడు చెప్తున్నాడు అనమాట. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తాజసిక కర్మల గురించి చెప్తాను. ఇప్పుడు జ్ఞానం గురించి చెప్పాను కదా, సాత్విక, రాజసిక, తామసిక కర్మలను గురించి కూడా చెప్తాను. ఒక మనిషి ఎవరైతే ఫలాసక్తి లేకుండా, అంటే ఏ ఫలితం వచ్చినా సరే నాకేమి సంబంధం లేదు, ఎవరితోటి సంగత్వం లేకుండా, అంటే యు ఆర్ నాట్ అటాచ్డ్ టు దట్ పర్టికులర్ వర్క్. ఆ పనితో గాని, ఆ వస్తువులతో గాని, ఆ మనుషులతో గాని అనవసరమైనటువంటి అటాచ్మెంట్ పెంచుకోవడం లేదు. రాగ ద్వేషాలు లేకుండా చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి సాత్విక కర్మలు. అయితే ఫలాసక్తి లేనప్పుడు ఎందుకు పని చేస్తాం? ఉదాహరణకి నాకేదన్నా చెయ్యాలి అనిపిస్తే చేస్తాను. నేను నాకు కోరిక ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుందంటే చేస్తాను.
కానీ ఎందుకు చేస్తున్నానో తెలియకపోతే ఎందుకు చేయడం? దానికి ఆయన ఏమంటాడంటే, అందుకే వాళ్ళను సాత్వికులు అంటారు. ఇది నీకు నియమించినటువంటి కర్మ, నియత కర్మ, నియతం సంగరహితం, అరాగద్వేషత కృతం. రాగద్వేషాలు లేకుండా చేసినటువంటిది. నియతం, నీకు నియమింపబడినటువంటి కర్మ. ఎప్పుడైతే ఆ కర్మను నీకు నియమించారో నువ్వు అప్పుడు ఏమనుకుంటావంటే, నాకు పాప పుణ్యాలతో సంబంధం లేదు, నాకు ఫలితాలతో సంబంధం లేదు, ఇది నాకు నియమించారా, నా డ్యూటీ నా ఇది, ఎస్ నీ డ్యూటీ, చలో చేసేస్తాను అంతే. అది సాత్విక కర్మ. వాళ్ళు ఫలాలు అవి ఏమి ఆశించరు. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటిది సాత్విక కర్మ అని చెప్పేసి చెప్తాడు. ఓ సాత్విక కర్మ చాలా బాగుందండి అంటే రాగద్వేషాలు ఉండవు. ఎప్పుడైతే రాగద్వేషాలు వస్తాయో అది రాజస కర్మలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రాజస కర్మలో వెళ్ళేసరికి ఏమైపోతుంది, యత్తు కామేప్సునా కర్మ, యత్ ఏదైతే కామ ఇప్సునా అంటే కామాన్ని కోరుకునేది, అంటే కోరికలు గనవాని చేత, స అహంకారేణ అహంకారముతో, తృతీయ విభక్తి అహంకారంతో కలిపి నేను చేస్తున్నాను, నేను గొప్పగా చేయాలి, నేను ఇలా చూపించుకోవాలి, నేను అలా చూపించుకోవాలి, నాది ఇది, మా ఇంట్లో కూడా పెద్ద వ్రతం చేస్తున్నానండి, రండి మీరంతా కూడా రండి, పిల్లం బిడ్డల్ని అందరినీ తీసుకొని రండి మా ఇంటికి అని చెప్పేసి పిలుస్తారు. పిలిచి గ్రాండ్ గా చేస్తారు, లైట్లు పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు, హంగు ఆర్భటము. మరి ఇవన్నీ చేయడం వల్ల అలసిపోతారు కూడా. క్రియతే బహుళాయాసం, ఎంతో ఆయాసంతో చేసినటువంటిది ఇది. అంటే వాళ్ళు దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి అహంకారం ఉంటుంది. నేను ఇంత బాగా చేశాను, మా ఇంట్లో మొన్న సత్యనారాయణ వ్రతం చేశాను, 1000 మంది వచ్చారు తెలుసా. సో ఇవన్నీ చెప్పేటటువంటి జనాలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 90% మంది ఈ హడావిడి కోసమే చేస్తారు. మా ఇంట్లో తెలుసా అమ్మవారు ఇంత పెద్ద విగ్రహం పెట్టాను, అవునా, దాన్ని చూసి పక్కోడు ఊరుకోడు, వాడంటాడు మా ఇంట్లో ఇంత పెద్ద విగ్రహం పెట్టాను అంటాడు. అలాగా కంపారిజన్స్ స్టార్ట్ అయిపోయి ఏమైపోతుందంటే అసలు భగవంతుడి ధ్యాస పోయి ముందు విగ్రహం సైజు గురించి ఆలోచించడం మొదలెడతాం. వీడు 500 మందికి భోజనం పెడితే వాడు 1000 మందికి భోజనం పెడతాడు. అదృష్టం ఎవరిదంటే భోజనాలు తిన్నవాడిది అదృష్టం. వాడు ఇక్కడ తిన్నాడు భోజనం, అక్కడ తిన్నాడు, వాడిది అదృష్టం. సో ఏదేమైతేనేంటి మొత్తం మీద ఇలా చేసేటటువంటిది రాజసం. ఎందుకంటే అహంకారంతో చేస్తున్నాడు, ఫలం నాశించి చేస్తున్నాడు. ఇది చాలా రాజసం, విపరీతమైనటువంటి ఇది. నా అహంకారం. సో నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ పొగడాలి, బాగా చేశారండి ఫంక్షన్, అబ్బా ఇలాంటి ఫంక్షన్ నేను నభూతో నా భవిష్యత్, ఇలాంటివన్నీ అనాలి. ఇదంతా కూడా రాజసము. ఇక తర్వాత తామస రకమైనటువంటి కర్మ. తామస కర్మ అంటే ఏంటి, నీ వెంటబడి వచ్చే ఫలితాలను నువ్వు ఆలోచించవు. అవివేకంతో, మనం ట్రంప్ గురించి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, ట్రంప్ గురించి, ప్యూతిన్ గురించి, వీళ్ళందరి గురించి చెప్పుకున్నాము. అదే విధంగా మన ఇండియా లోపల కమ్యూనిస్టులు చేసేటటువంటివి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసేది, వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నామని కూడా ఆలోచించారు. ఆలోచించకుండా వాళ్ళు ఎంత చెడు చేయగలరో అంత చెడు చేస్తారు. ఇప్పుడు మొన్న మనకు ఈ నీట్ పరీక్ష ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళు పార్లమెంట్ పైన దాడికి వెళ్లారు, పోలీసులను కొట్టారు, ఆర్మీ వాళ్ళని కొట్టారు, బూతులు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్, కానీ వాళ్ళని చెడగొట్టడానికి కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు రెచ్చగొట్టేశారు, ఫారిన్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చారు, మంచి ఫుడ్ వస్తుంది వాళ్ళకి అల్లరి చేయడానికి డబ్బులు ఇస్తున్నారు. ఇలా విదేశీ శక్తులన్నీ కూడా మూట కట్టుకుని మన దేశాన్ని పాడు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటి లోపల ఉండి, అంటే వీళ్ళు కొంతమంది అవివేకులు పదవీ దాహంతో చేస్తున్న దానికి ఆహుతైపోతున్నారు. ఈ అవివేకులు ఏంటంటే ఏ ఫలితం వస్తుందని ఆలోచించారు. దేశం నాశనం అయిపోయినా సరే, దేశం ముక్కలైపోయినా సరే, రాజకీయ నాయకులు చూస్తుంటాం మనం, ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఇంకో రాష్ట్రంలో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఏ ఎండక ఆ గొడుగు అని చెప్పి, వాళ్ళకి ఏ రాష్ట్రంలో ఏ లాభం వచ్చేది ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడతారు వాళ్ళు. విలువలు అనేటటువంటివి ఉండవు వీళ్ళకి, అవివేకంతో చేస్తారు. అవివేకంతో చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆలోచించేటటువంటి అవకాశం లేదు. అవివేకం అంటే ఆలోచన లేకపోవడం. ఇది కాక సామర్థ్యం. ఇప్పుడు నిజంగా దమ్మున్న వాడైతే ఓట్లు తెచ్చుకుంటాడు, వాడికి దమ్ము లేదు, సామర్థ్యాన్ని కూడా గుర్తించడు వాడు. సామర్థ్యాన్ని కూడా గుర్తించకుండా విపరీతమైనటువంటి మోహంతో చేసేస్తాడు వాడు. మోహము అంటే అవివేకము. అటువంటి కర్మ ఏదైతే, ఇలా ప్రారంభించినటువంటి కర్మ ఏదైతే ఉందో ఇది తామసం అని చెప్తారయ్యా. అంటే తర్వాత కలగబోయేటటువంటి సిచ్యువేషన్ నువ్వు పట్టించుకోవడం లేదు, ఏం జరుగుతున్నాయి, దీని పరిణామాలు ఏంటి అని పట్టించుకోవు. నష్టము, హింస, ఇవన్నీ చేయడమే కాక నీ కెపాసిటీ కూడా చూసుకోవు. వాడు రష్యా మీద దండయాత్ర చేసి ఏం చేశాడు, అల్టిమేట్ గా ఆఖరికి బోల్డ్ అంత జనాలు చచ్చిపోయారు, బోల్డ్ అంత డబ్బు నాశనమైంది, ప్రపంచం అంతా కూడా ఇది. అంటే అవివేకంతో చేస్తారు ఇవన్నీ కూడా. ఏమిటంటే అవివేకం అంటే వాళ్ళ దేశాన్ని కాపాడుకునే శక్తి వాడికి ఉన్నప్పటికీ కూడా తన సామర్థ్యాన్ని చూసుకోవాలి, ఫలితాల గురించి ఆలోచించాలి, సామర్థ్యాన్ని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మాత్రమే, ఇప్పుడు మనం ఇదే దుర్యోధనుడి విషయం లోపల, అర్జునుడి విషయం లోపల కూడా ఇదే విషయాన్ని తెలుసుకున్నాం.
అర్జునుడి యొక్క శక్తిని గుర్తించి, అర్జునుడు నన్ను కొట్టాడు, కర్ణుని కొట్టాడు, ద్రోణుని కొట్టాడు, భీష్ముని కొట్టాడు, ఇంతమందిని గోగ్రహణం లోపల ఓడగొట్టాడు. అటువంటి అర్జునుడితో ఇప్పుడు నేను పెట్టాలా, నేను గొడవ పెట్టుకోవాలా? లేదు. కాబట్టి అది ఆలోచించకుండా ఏమైపోయింది, వాడు యుద్ధంలోకి దిగాడు. చివరికి ఏమంటాడు, తీసుకో రాజ్యం నాకొద్దు, నువ్వే తీసేసుకో అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అలా కాదు, ధర్మరాజు అంటాడు, ఇప్పుడు లేదు, ఇప్పుడు అంటే కుదరదు, బయటికి రా, నీ సామర్థ్యం ఏమైంది, నీ గొప్పతనం ఏమైంది, రా బయటికి రా, వచ్చి కొట్లాడు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో కొట్లాడు అని చెప్పి చివరికి భీముడి చేతి లోపల అతను హతమారేటటువంటి పరిస్థితికి వస్తుంది. అంటే ఏంటి, అవివేకంతో ఒక వ్యక్తి చేసిన దానికి ఎంతమంది చచ్చిపోయారు? 18 లక్షల మంది చచ్చిపోయారు. మనుషులు, ఏనుగులు, గుర్రాలు అందరూ చనిపోయారు. వీళ్ళందరికీ కర్మకాండాలు పెట్టడానికే పాపం ధర్మరాజు దగ్గర ఉన్న డబ్బంతా కొన్నేళ్ల పాటు గడిచిపోయింది. ఉన్న సుఖాలన్నీ దుర్యోధనుడు ఎంజాయ్ చేశాడు. కానీ తర్వాత వచ్చిన కష్టాలన్నీ కూడా ప్రజలు పడ్డారు, జనాలు. ఒక మరణం అనేది ఒక కుటుంబంలో ఎంత కష్టాన్ని తెస్తుందో ఆలోచించండి. అటువంటివి ఎన్ని మరణాలు, సుమారుగా 18 లక్షల్లో కనీసం 9 లక్షల మంది మనుషులు ఉంటారు. ఎన్ని ఫ్యామిలీస్ నాశనం అయిపోయాయి ఒక్కసారి ఆలోచించండి. సో కాబట్టి ఏమైపోయిందంటే ఒక వ్యక్తి యొక్క అవివేకం వల్ల ఎంత హింస ఉంటుంది అనేది మనం గుర్తించాలి. సో ఈ విధంగా మనము సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం తెలుసుకున్నాం. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అని తెలుసుకుని తర్వాత మనము సాత్విక కర్త ఎవరో గత వారం మనము ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏమన్నా ఉంటే అడగండి, నేను నీళ్లు తాగే లోపల అడగండి. కర్మలు అంటే ఇప్పుడు నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, ఫలితం ఆశించకుండా చేసేయి, లోక సంగ్రహం కోసం చేసేయి, బాధ్యతగా అవన్నీ వస్తాయి సార్ నేత కర్మలు అంటే? అవన్నీ వస్తాయి, అవన్నీ నేత కర్మల కిందకే వస్తాయి. నియమింపబడిన కర్మలు అంటే ఏంటి? సమాజం పైన బాధ్యత, కుటుంబం పైన బాధ్యత. ఓకే, మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ లో కూడా మనకు బాధ్యత ఉంటుంది. ప్రతి చోట కూడా మనం చేసేటటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో, ఈ బాధ్యత చాలా ముఖ్యమైనటువంటిది. సో ఆ బాధ్యత నియమించినటువంటి కర్మలు. ఈ నియత కర్మల లోపల మళ్ళీ మనకి ఏమొస్తాయి అనేది మనము 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఏమని? నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలు. అవి నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలు చేయకూడదు. అవి చేయకూడదు. ఫస్ట్ 3 చేయాలి. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు 3 చేయాలి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? కరెక్ట్ సౌజన్య. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? కృష్ణ సార్. ఇంకెవరికైనా? ఇప్పుడు మనము కర్మల గురించి చెప్పుకున్నాము, జ్ఞానం గురించి చెప్పుకున్నాం. ఎవరన్నా చెప్పగలరా ఏం చెప్పుకున్నాము ఇప్పటి వరకు మనము? సౌజన్య కాకుండా ఇంకెవరన్నా చెప్పండి. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాము? మాధురి చెప్పు. ఎస్ సార్, సాత్విక జ్ఞానం, రాజసిక జ్ఞానం, తామస జ్ఞానం అని చెప్పారు. సో ఏదైతే అందరిలోనూ ఒకే ఆత్మని చూస్తామో అది సాత్విక జ్ఞానం అనబడుతుంది. అలా కాకుండా నీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు సాత్విక జ్ఞానం, రాజసిక జ్ఞానం కలిగి ఉన్నట్టు. ఆత్మే శరీరం, శరీరమే ఆత్మ అనుకున్నవారు ఈ తామస జ్ఞానం కలిగినట్టు. అలాగే కర్మల విషయానికి వస్తే కనుక ఏదైతే సంఘం లేకుండా, అంటే బాధ్యతగా చేయాలి కానీ సంఘం ఉండకూడదు, బాధ్యతగా మాత్రం ఇంపార్టెంట్. అది కూడా నియమింపబడిన కర్మ కాబట్టి నేను బాధ్యతగా చేయాలి అనుకోవాలి. నెక్స్ట్ మన కర్మ గురించి ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ ఫలాపేక్ష లేకుండా మెయిన్ ఏంటంటే రాగద్వేష రహితంగా చేయాలి కాబట్టి అది సాత్విక కర్మ అనిపించుకుంటుంది. అలాగే ఒక రాజస కర్మ అనేసరికి నాకు ఇది చేస్తే చాలా గొప్ప రావాలి, నెక్స్ట్ దీనికోసం నాకు చాలా పేరు రావాలి, ఈ చేసేసరికి నన్ను అందరూ గౌరవించేయాలని ఒక హలో కట్ అయింది మాధురి, అందరికి కట్ అయిందా? హలో రాజస కర్మ కట్ అయిందా? అది రాజస కర్మ అవుతుంది. అలాగే ఇక్కడ మూర్ఖత్వం ఇంకా ఎవడు చెప్పినా వినమాట. మూఢుడు ఇంకా బెస్ట్. మూఢుడు అంటే చెప్తే వింటాడేమో కానీ మూర్ఖుడు అయితే అసలు వినడు. అలా అవివేకంతో హాని, ఇప్పుడు ఇది చేసినందు వల్ల ఎదుటి వాళ్ళకి ఏమైనా హాని కలుగుతుందా, ఇక్కడ ఏమైనా హింస కలుగుతుందా అని ఏమీ ఆలోచించకుండా సామర్థ్యం కూడా చూసుకోడు అనమాట తనకి. అలా చేసే ఆ సాత్విక తామస కర్త చేసే కర్మని తామస కర్మ అంటాం. వెరీ గుడ్. ఇంకెవరైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? ఈ 6 ఏంటో చెప్పండి చాలు, డీటెయిల్స్ చెప్పకండి. ఏమేమి నేర్చుకున్నామో 6 బుల్లెట్స్ చెప్పండి చాలు, ఏమేమి ఉన్నాయో చెప్పకండి. ఉదాహరణకి సాత్విక జ్ఞానం అనండి అంతే, సాత్విక జ్ఞానం ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ఎవరన్నా 6 చెప్పండి ఒకసారి. సాత్విక జ్ఞానం, రాజసిక జ్ఞానం, తామసిక జ్ఞానం. సాత్విక కర్మ,
రాజసిక కర్మ తామసిక కర్మ సార్. సాత్విక జ్ఞానము రాజసిక జ్ఞానము తామసిక జ్ఞానము ఈ 6. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఇక మనం తామసిక జ్ఞానము అని అనకూడదు కదా సార్, తామసికం అనాలి. పర్లేదు, మన గుర్తు కోసం అందాము. తామసం అంటే సరిపోతుంది. తామసము అనాలా సార్? అంతే. తప్పు పలికానా? తామసిక జ్ఞానం అనండి, ఏం కాదు. తామసిక జ్ఞానం అనండి, ఏం కాదు. దేవుడు అన్నాడు తామసిక జ్ఞానం అన్నాడు, తామసం అని చెప్పేసి అంటాడు అంతే. తామసం ఉదాహరణ. సరే, మన జ్ఞాపకం కోసము తామసిక జ్ఞానం అనండి, ఏం పర్వాలేదు అనండి. మనకు జ్ఞాపకం ఉండాలి కదా, లేకపోతే మనం మర్చిపోతాం. మనకు సారం అర్థం అవడం ఇంపార్టెంట్. ఓకేనా? సారం అందరికీ అర్థమైంది. వండర్ఫుల్. ఇప్పుడు తర్వాత ఒకసారి ఈ శ్లోకం ఎవరైనా చదవండి. సుధామోహన్ గారు జాయిన్ అయ్యారా? ఇవాళ జాయిన్ అవ్వలేదా? సార్ నేను వచ్చాను సార్. అయితే మరి చదవండి ఒకసారి ఈ 26వ శ్లోకం. 26, 27, 28 3 చదవండి. ఓకే సార్. ముక్త సంగోనహం వాది మృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారక్ కర్తా సాత్విక ఉచ్యతే. రాగి కర్మ ఫల ప్రేప్సుర్ లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్విత కర్త రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. వండర్ఫుల్. సో ఇప్పుడు ముక్త సంగ, ఇది కూడా మనం గత వారం కొంత తెలుసుకున్నాము. దానిది కొంత భాగం మనం వదిలేద్దాం. కర్మ గురించి తెలుసుకున్నాం. మంచి పనులు చేసేవాడు మంచివాడు, చెడ్డ పనులు చేసేవాడు చెడ్డవాడు, మధ్య రకం పనులు చేసేవాడు మధ్య రకం వాడు. సాత్విక పనులు చేసే ఇందాక సాత్విక కర్మ తెలుసుకున్నాం కదా. సాత్విక కర్మ చేసేవాడు సాత్విక కర్త, రాజస కర్మలు చేసేవాడు రాజసకర్త, తామసిక పనులు చేసేవాడు తామసిక కర్త. ఉదాహరణకి నేను మంచి పనులు చేస్తాను, నన్ను ఏమంటారండి? మంచివాడు అంటారు. మంచి పనులు చేసేవాడిని మంచివాడు అంటారు, చెడ్డ పనులు చేసేవాడిని చెడ్డవాడు అంటారు. అవునా? అదే విధంగా ఇప్పుడు నేను మంచి పనులు చేశాను అనుకో, నన్ను ఏమనాలి? మీ సాత్విక కర్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను అర్థం చేయించలేకపోతున్నా. మా స్టూడెంట్స్ కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మంచి పనులు చేస్తే మంచోడు, అదే విధంగా సాత్విక కర్మలు చేసేవాడు సాత్విక కర్త, రాజసిక కర్మలు చేసేవాడు రాజసిక కర్త, తామసిక పనులు చేసేటటువంటి వాడు తామసిక కర్త. దట్స్ ఆల్. ఈ 3 శ్లోకాల యొక్క ఇది అదే. అయితే దాన్ని కొద్దిగా డీటెయిల్ గా మళ్ళీ తెలుసుకుందాం. ముక్త సంగ, ఇదే మనం అక్కడ కూడా తెలుసుకున్నాం. ఎవరైతే అటాచ్ కారో, పనికి అటాచ్ కాకుండా ఉంటారో అని చెప్పేసి తెలుసుకున్నాం సాత్విక కర్మ గురించి తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు కూడా ఎవరైతే సంఘానికి దూరంగా ఉంటారో, మళ్ళీ మాటకి ఇదే మాట సార్ శ్రీనివాస్ చెప్తలేడు, ఇది కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? సంఘరహితం అని చెప్తున్నటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడే చెప్తున్నాడు. పనికి అటాచ్ అవ్వకు, మనుషులకు అటాచ్ అవ్వకు, దేనికి అటాచ్ అవ్వకు, వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బి అటాచ్డ్ టు. సో అలా సంఘం నుంచి ముక్తుడైపోయిన వాడు అంటే అటాచ్మెంట్ నుంచి దూరం అయిపోయినటువంటి వాడు. నా అహంవాది, అహంకారం లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆ అహం లేనటువంటి వాడు. ముందు ప్రతి వాడికి అహంకారం ఒకటి ఎక్కువ కదా. నేను చేశాను లేని చోట కూడా మనం వెళ్ళి క్రెడిట్ తీసుకుంటాం. ధృతి ఉత్సాహంతో సమన్విత అంటే సమకూడిన, కలిసిన. ధృతి అంటే ధైర్యము, ఉత్సాహం అంటే ఉత్సాహం. సో ఈ రెండు కూడా కలిసినటువంటి వాడు. అంటే వాడు ఈ పని లోపల నాకేమొస్తుంది అని చెప్పి నీరసంగా పనిచేయడు. వాడు నా బాధ్యత ఇది, నేను మంచిగా చేస్తాను, ఉత్సాహంగా చేస్తాను, ఇది నా బాధ్యత, నేను ఇది ఉత్సాహంగా చేస్తాను, ధైర్యంగా చేస్తాను, ఈ పని అయ్యేంత వరకు నేను ఇది. వాడికి ఏమీ రాదు, మళ్ళీ పనంతా అయిన తర్వాత ఏమీ రాదు, వాడికి ఫలితం ఏమీ రాదు. వాడు బట్ హీ డజంట్ బాదర్ అబౌట్ ఇట్. కానీ పనిని మాత్రం ధైర్యంగా చేస్తాడు. పనిని ఏదో ఇలా నీరసంగా చెయ్యడు వాడు. ఆ ఒక్క పాయింట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సాత్విక కర్మలో లేనటువంటిది సాత్విక కర్తలో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ధృతి ఉత్సాహంతో చేయాలి. పని చేసేవాడు ఎలా ఉంటాడంటే ఉత్సాహంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. వాడు అలా ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాటితో కలిసినటువంటి వాడు. సిద్ధి అసిద్ధి నిర్వికార, సిద్ధి అయినప్పటికీ అసిద్ధి అయినప్పటికీ కూడా వికారం లేనటువంటి వాడు. అంటే ఏ అనుకున్న ఫలితం వచ్చినా అనుకోని ఫలితం వచ్చినా ఏ విధమైనటువంటి బెంగా ఉండదు. మంచి జరిగిందా, నో ప్రాబ్లం. చెడు జరిగిందా, ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఉద్యోగంలో మంచి ఫలితం వచ్చింది, ఓకే,
చెడ్డ ఫలితం వచ్చింది, నో ప్రాబ్లం, ఏమి బెంగపడాడు వాడు. ఇది ఎందుకు చెప్తున్నారంటే అలాంటి వాళ్ళు ఉంటారు అని కాదు, అలాగ నువ్వుండు అని చెప్పి చెప్పడం కోసం చెప్తుంటారు. ఇటువంటి కర్తను సాత్విక ఉచ్యతే అంటారు. ఒక్కసారి పదచ్ఛేదం అర్థం కాని వాళ్ళు అడగండి, ఇందులో ఏ పదం అర్థం కాకపోయినా అడగండి. ముక్త సంగ అనహంవాది ధృతి ఉత్సాహ సమన్విత సిద్ధి అసిద్ధ్య నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. సో పదచ్ఛేదంలో ఏ పదంకి అర్థం కాకపోయినా నాకు చెప్పండి. అనహంవాది అంటే సార్ అహంకారం. అన్ ప్లస్ అన అహంవాది అంటే ఏంటి? అహంవాది, నా ప్లస్ అహంవాది, నా ప్లస్ అహంవాది. నా అంటే కాదు, అహంవాది, అహం అనేటటువంటి భావన ఉన్నటువంటి వాడు అహంవాది. అహంకారి అనుకోండి. నా అహంవాది అంటే అహంభావము లేనటువంటి వాడు, అంటే నేను కర్తని కాదు అని అనుకోవడమా సార్? అలా అంటే అహంకారం లేనటువంటి వాడు. నేను కర్తను కాదు అనుకుంటాడు, ప్లస్ గొప్ప చూపించుకోడు, పొగరు చూపించుకోడు, ఇవన్నీ చూపించుకున్నటువంటి వాడు. కర్తృత్వ భోక్తృత్వ భావనలను వదిలిపెట్టేవాడని కూడా అనుకోవచ్చు, తప్పలేదు. ఇంకా పదచ్ఛేదం క్లియరా? ఫస్ట్ది ముక్త సంగ అంటే సంఘం నుంచి దూరంగా ఉండేవాడు, అంతేనా? విడిపడిన. ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే ఏంటి? నాకు ముక్తి రావాలి అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు మగవాళ్ళందరూ ఏమంటారు? ఈ సంసారం నుంచి నేను ముక్తి రావాలనుకుంటాను, అవునా కదా? ఎస్ సార్ నో? హలో, అనుకుంటారు సార్, వంటలు చేసి. మగవాళ్ళే ఎందుకు అనుకుంటారు సార్? మగవాళ్ళు అనుకోరు సార్. ఓకే, సో మగవాళ్ళు దయ్యాల నుంచి ముక్తి వేడుకుంటారా? బాగా చెప్పారు, థ్యాంక్ యూ. సో ముక్త సంగ, సంఘము నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు సన్యాసులలో మగ సన్యాసులు ఉంటారా, ఆడ సన్యాసులు ఉంటారా? హిమాలయ గుహల్లో సన్యాసం చేస్తారు సార్. సన్యాసులు అయితే ఇద్దరు ఉంటారు సార్. నంబర్ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు సార్, ఉంటారు సార్. నంబర్ లేడీస్ తక్కువ ఉంటారు, ఒప్పుకుంటాను. ఇంట్లోనే పూర్తి స్థాయి ఆడ సన్యాసులు అంటే మొత్తం ఇంట్లోనే సన్యాసులుగా గడుపుతున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లోనే సన్యాసం పూర్తి స్థాయి, మగవాళ్ళ వల్ల పూర్తి స్థాయి సన్యాసులుగా ఉంటారు కాబట్టి. కరెక్ట్ అండి, కరెక్ట్ మాదిరి. ఎంత అపోహలు, ఎన్ని అపోహలు. సరే, ఎనీవే కమ్ బ్యాక్. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే సంగత్వం నుంచి దూరమైన వాళ్ళు. సంగత్వం అంటే ఒకటి గుర్తుంచుకోండి, వెళ్ళి నువ్వు మనుషులతో కలవడం అని కాదు, భావనతో దూరం ఉంటే చాలు. అంటే మామూలుగా మనకు వీలైనంత వరకు ఆ స్థాయికి ఎదగాలి అంటే ముందు కొద్దిగా మెల్లమెల్లగా దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి జనాలకి. ఒకవేళ కలవాల్సి వచ్చినా అదేదో బాధ్యతగా చేయాలి. ఇది బాధ్యతగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో అటాచ్మెంట్ పెరగదు. సో అలా ఉండేటట్టయితే ముక్త సంగ అనొచ్చు. అంటే సంగత్వం నుంచి విడిపడిన వాడు. సంగత్వాన్ని నుంచి విడిపడిన వాడు అంటే ఏంటి? వాడు ఎప్పటి నుంచో ప్రయత్నం చెయ్యగా విడిపడిన వాడని అర్థం. ఇక్కడ సంఘానికి ఆల్రెడీ వాడు ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు విడిపడ్డాడు. ఎస్ ఆర్ నో? హలో, ఎస్ సార్, ఎస్ సార్. ప్రయత్నం చెయ్యగా విడిపడ్డవాడు. సో కాబట్టి అక్కడ ముక్త సంఘ అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు సంగత్వానికి విడిపడిన వాడు, దూరంగా వెళ్ళిపోయిన వాడు వీడు ఆల్రెడీ. అంటే హీ హాస్ బీన్ ట్రైయింగ్ దిస్ సిన్స్ లాంగ్, హీ హాస్ బీన్ ప్రాక్టీసింగ్, హీ ఈజ్ ఎ గ్రేట్ ప్రాక్టీషనర్. అది ఆ పాయింట్ అక్కడ మీరు పట్టుకోవాలి. క్యాచ్ చేయాల్సింది ఏంటంటే ఆ పాయింట్ అక్కడ పట్టుకోవాలి. అది మీరు పాయింట్ కూడా మనం నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఆ పాయింట్ అడుగుతాను. ముక్త సంఘకి కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే సంఘానికి మెల్లమెల్లగా దూరమైన వాడు కాదు, ఆల్రెడీ దూరం అయిపోయిన వాడు, విడిపడిన వాడు. మ్యూట్ లో పెట్టుకోవాలి మోహన్ గారు. ముక్తి చెందిన వాడు. ముక్తికి రాదు, ముక్తి చెందలేదు. అయ్యరామ, ముక్తి చెందడం అంటే మోక్షం రావడం, అది కాదు. సంఘం నుంచి ముక్తి చెందినవాడు సార్. సంఘం నుంచి ముక్తి చెందినవాడు, సంఘం నుండి విడిపడిన వాడు సార్. ముక్తి పొందినవాడు అంటే వేరు, ముక్తి చెందినవాడు అంటే వేరు. ముక్తి చెందినవాడు అంటే ఏంటంటే సంఘం నుంచి విముక్తి అయిన వాడు అని లెక్క. ముక్తి పొందినవాడు అంటే ఏంటంటే మోక్షం సాధించిన వాడు. అంటే వైఫ్ కి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో మహానుభావుడు. కుంభమేళా లోపల బోల్డ్ అంతమంది. నేను కూడా సన్యాసం తీసుకుందామని వెళ్ళాను, కుంభమేళాకి వెళ్ళాను. ఫుల్ జాకెట్ అయితే వేసుకున్నాను, చల్లగా ఉంది, ఏరియా అంతా బాగా చల్లగా ఉందన్నమాట. సరే అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ సన్యాసం ఇస్తున్నారు అఖాడా లోపల. ఇస్తుంటే నిర్మోహి అఖాడా అని అనుకుంటా. అక్కడ నిర్మోహి, ఆ పేరు కూడా మళ్ళీ భలే ఉంది, నిర్మోహి, మోహం లేనటువంటి అఖాడా. అది చాలా పెద్దది, నిర్మోహి అఖాడా చాలా పెద్దది. ఒకసారి మన కుంభమేళా వీడియో చూడండి,
అఖాడాల గురించి చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. నేను సన్యాసుల గురించి, అఖాడాల గురించి, అక్కడ నాకు వచ్చిన అనుభవాల గురించి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వీలున్న వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ చూడండి. ఈసారి కుంభమేళా అయితే అందరం కలిసి వెళ్తే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, ఎంత బాగా చెప్పాడు ఈయన శ్రీనివాసు అని చెప్పేసి. అప్పుడు మీరు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. నిజం, అసలు మగవాళ్ళంతా ఎంత సన్యాసులు అయిపోతున్నారు అని చెప్పేసి. అక్కడ వెళ్ళి చూసేసరికి చిన్న అంగవస్త్రం ఇచ్చారు వాళ్ళకి. ఆ అంగవస్త్రం ఇచ్చి వాళ్ళందరినీ అలా చలి లోపల నిలబెట్టి ఒక పెద్ద ప్రొసీజర్ అన్నమాట. వాళ్ళు కర్మకాండలు జరుపుకుని వాళ్ళు సన్యాసులుగా మారాలి. వాళ్ళకి ఇంకా శరీర భావన లేనట్టే అన్నమాట. అది చేస్తుంటే ఆ చలి లోపల నేను అనుకున్నాను, ఒక్కసారి నాకు వైఫ్ పిల్లలు జ్ఞాపకం వచ్చారు. బేర్మని ఏడ్చా నేను. వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా, నేను ఇంటికి పోతా. మీరు ఏడవలేదు సార్, మీరేదో మాకు కామెడీ చేసి చెప్తున్నారు. అంటే ఏడవలేదు, మీరు ఈ క్షణంలో కూడా సన్యాసానికి రెడీగా ఉన్నారన్నారు సార్. ఉన్నాం కానీ వాళ్ళ పద్ధతిలో సన్యాసం తీసుకుంటే మా స్టూడెంట్స్ అందరూ ఏమవుతాం సార్? మాకు ఎవరు సార్ ఇవన్నీ చెప్తారు క్లాసులు? ఈ సన్యాసం తీసుకుంటే బాధ్యతలు అయిపోయేవాళ్ళు కదా సార్. ఇంకా అందుకే ఆగుతున్నారు, మన కోసమే, మనకి ముక్తి రావడం కోసం ఆగుతున్నారు. సరే, అక్కడ ఆ సన్యాసం ఏమవుతుందంటే సమాజానికి మెల్లమెల్లగా దూరంగా ఉండగలిగినా చాలు. మెల్లమెల్లగా అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే, నేను మళ్ళీ చెప్తున్నది ఒకటే, పొరపాటున కూడా ఎక్కువ బంధాలు పెంచుకోకండి. వీలైనంత తగ్గించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది కొంత అలవాటు చేసుకోవాలి. మెల్లమెల్లగా కొంత అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకోకపోతే ఏమవుతుందంటే ఎప్పటికీ కూడా మనం చేయలేం. అదొకటి బాగా గుర్తుంచుకోండి అందరూ. సమాజానికి దూరం ఉండడం అనేటటువంటిది తప్పనిసరి అవసరం. ఇది ప్రతి ఒక్కటి అవసరము. ముక్త సంఘ. సో కాబట్టి అట్లాగా అందరికీ దూరం ఉండగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే మనం కర్తలు అలాంటి వాడే కర్త అని చెప్పుకున్నాం. సో ఎవరికైతే కర్త ఎప్పుడైతే వాడు ముక్తుడు అంటే వాడికి ఈ ప్రపంచంలో ఉన్న విషయాల యొక్క ఆసక్తి తగ్గిపోవాలి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ఈ బయట ఉన్న విషయాలపైన ఆసక్తి తగ్గిపోవాలి వాడికి. ఎప్పుడైతే ఆసక్తి తగ్గిపోతుందో అప్పుడే ముక్త సంఘుడు. నేను ఎవరికి కాల్ చేయలే, కానీ వీడింట్లో ఏమైంది, వాడింట్లో ఏమైంది అని చెప్పేసి నేను కనుక అడిగితే అప్పుడు నేను ముక్త సంఘుని కాదు. నాకు దాని మీద ఇంట్రెస్ట్ చచ్చిపోవాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. సుధామోహన్ గారు, ఒక్క నిమిషం. మా అమ్మకి బల్పాల గురించి నేను దాచినంత వరకు మా అమ్మకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండే, కాబట్టి ఏదో రకంగా మళ్ళీ బల్పాలు తినేసేది మా అమ్మ. కానీ ఎప్పుడైతే నేను మా అమ్మని నా మీద ఒట్టు వేసి ప్రమాణం మరి చేయించానో అప్పుడేమైంది, ఆ ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. దాన్ని ముక్త సంఘము అంటారు అనమాట. అంటే దేంతోనైనా మనకు ఒక అటాచ్మెంట్ పోవాలి అంటే దానిపైన కంప్లీట్ వైరాగ్యం రావాలి. సుధామోహన్ గారు అడగండి. మీరు అన్నారు కదా సార్, గ్రేట్ ప్రాక్టీషనర్ అని ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలంటే ప్రాక్టీషనర్ ఆఫ్ డిటాచ్మెంట్. గ్రేట్ ప్రాక్టీషనర్ ఆఫ్ డిటాచ్మెంట్. దాన్నే అభ్యాస వైరాగ్యం అంటారు. వైరాగ్యాన్ని నువ్వు అభ్యసించు. ప్రాక్టీస్ ఇట్ కంటిన్యూస్లీ. ఎందుకంటే వైరాగ్యం అనేది ప్రతి నిమిషంలో రావాలి. ప్రతి నిమిషంలో వైరాగ్యం రావాలి. ఏదొచ్చినా కూడా ఇది ఇప్పుడు మనకు ఒక చిన్న కథ ఉంది కదా, ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అది చిన్న పేపర్ ఇస్తాడు. ఆ పేపర్ లో ఏముంటుంది అంటే ఇది కూడా పోతుందిలే అని ఉంటుంది అనమాట. దుఃఖం వచ్చినా అది అప్లికేబుల్ అవుతుంది, సుఖం వచ్చినా అది అప్లికేబుల్ అవుతుంది. ఆ చిట్టి లోపల ఏముంటుంది, ఇది కూడా పోతుందిలే అని. అంటే దాని మీనింగ్ ఏంటంటే నీకు దుఃఖం వచ్చినా వెళ్ళిపోతుంది, సుఖం వచ్చినా వెళ్ళిపోతుంది, ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉండదు అని చెప్పడం. సో కాబట్టి ఏంటంటే అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి ఆత్మజ్ఞానం అనేది ఉంది అని తెలుసుకున్నప్పుడు మిగతా వాటిపైన ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే నేను ఏమంటానంటే ఈ ఆత్మజ్ఞానం వైపు ఇంత ఆనందం వచ్చిన, ఉదాహరణకి ఇందాక నేను చెట్టు కింద కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాను. హిమగిరి విహారం చదువుతున్నాను. హిమగిరి విహారం లోపల ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఉత్తర కాశీ ఎలా ఉంది, ఏమైంది, భాగీరథి నది, అక్కడ కూడా అసి వారణ అని చెప్పి 2 నదులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు, అక్కడ నచికేతుడు కథ అందరికీ జ్ఞాపకం ఉందా? కఠోపనిషత్తులో నచికేతుడు కథ చెప్పాను. ఆ నచికేతుడి యొక్క ఆశ్రమం ఆయన తిరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ మహానుభావులైనటువంటి ఋషులందరూ అక్కడ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అనమాట. చెప్తే అలాంటి ప్లేసులన్నీ అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, అబ్బాయి ఎంత బాగుంది, ఇది ఎంత పవిత్రమైనటువంటి ప్లేసు. ఆయన ఒకటే మాట అంటాడు, మనకు పశువులకు తేడా ఏంటి? పశువులలో ఉన్నటువంటివే మనలో ఉన్నాయి. ఆహారం కావచ్చు, నిద్ర కావచ్చు, భయం కావచ్చు, సంభోగం కావచ్చు. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 మనకు పశువులకి సేమ్. ఈ 4 కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. మన వ్యామోహాలన్నీ కూడా ఈ 4 తీసుకోవడం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎంతసేపు కూడా పశువుల్లాగా తినడం, పశువుల్లాగా పడుకోవడం, పశువులాగా ప్రవర్తించడము, ఇవే కదా మనం చేస్తున్నది. హింస, అంతే. హింస పెడుతున్నాం. మనం కూడా జంతువులను హింసిస్తున్నాము.
జంతువులని హింసిస్తున్నాయి, తింటున్నాయి, పడుకుంటున్నాయి, భయపడుతున్నాయి. ఇదే కదా, ఇంకేమీ వేరేది లేదు. కాబట్టి మనకు పశువులకు తేడా ఏంటి అంటే బుద్ధి. నువ్వు బుద్ధిజీవివి, బుద్ధి ద్వారా ఆలోచించగలవు. కాబట్టి బుద్ధి ద్వారా ఆలోచించి మన జీవితాన్ని మార్చుకోవచ్చు, గ్యారంటీగా మార్చుకోవచ్చు. అది ఉత్త శ్లోకాలు చదివితే వస్తుందా? రాదు. ఆ శ్లోకం ఏం చెప్తుందో తెలుసుకుంటే వస్తుంది. ఇప్పుడు ఎదురుగా వాడు పాట పాడుతున్నాడు, ఏది మన అది ఏమంటారు దాన్ని, రావణాసురుడిది శివతాండవ స్తోత్రం. అది ఏమర్థమవుతుంది నీకు? టక బట్టి కొట్టేస్తారు జనాలు. కానీ దాంట్లో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అక్షరానికి ఎంత అర్థం ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు దాన్ని నువ్వు ఫీల్ అయితే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. నిర్వాణ దశకం మీరు ఈ రోజు ఇప్పటి వరకు కూడా, ఇందాక నన్ను ఒకళ్ళు అడిగారు, సార్ మీరు దాన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకసారి పాడి వినిపించండి సార్. నేను అది నాలా ఇంపాసిబుల్. అది చదువుతున్నప్పుడు నాకు ఆ భావన తెలిసినప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుంది, తట్టుకోలేను. నేను మామూలుగా పాడలేను. కానీ నా దగ్గర ఒక వర్షన్ ఉంది, అదొకసారి మెయిల్ పెట్టండి దయచేసి, అందరూ మెయిల్ పెట్టండి. నేను దయానంద ఆశ్రమంలో రికార్డ్ చేసిన వర్షన్ ఉంది, ప్లీజ్ నాకు మెసేజ్ పెట్టండి. మొన్న ఎలా అయితే మీరు రామాయణం అడిగారో పెట్టానా లేదా నేను రామాయణం? ఎస్ సార్ నో? ఎంతమందికి నచ్చింది ఆ వాయిస్ అయినది? బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఆయన పాడిన వాళ్ళు భద్రాచలం వాళ్ళేనా సార్? అయ్యో కాదు ఇక్కడ మాకు ఇక్కడ మొత్తం పూర్తిగా రాలేదు రామాయణం. ఒక భాగం మీకు ఆ ట్యూన్ వినిపిద్దామని. మీకు కావాలంటే మొత్తం రామాయణం పంపిస్తాను, ఆయన చెప్పి పంపిస్తాను, మొత్తం పంపిస్తాను. కానీ నేను అనేది ఏంటంటే మీకు అది నచ్చిందా లేదా ఒక్కళ్ళైనా చెప్పారా? బాగా ఎక్కువైపోయింది, మీకు బాగా ఎక్కువైపోయింది. నచ్చింది సార్, చెప్పాలి కదా నాకు. ఆయన ఎవరో చెప్పారు, మహానుభావుడు చాలా బాగా చెప్పారు అని. ఆయన ట్యూన్ ని గుర్తించుకున్నారా? రామ రామ మహాబాహో అనుకుంటూ ఆయన వాయిస్ ఎంత బాగుంది చూసారా? నేను దాంట్లో చిన్న మార్పులు చేసి మన ఆదిత్య హృదయానికి పెట్టుకున్నాను అదే ట్యూన్. సో అదే విధంగా ఇప్పుడు నన్ను మీరు అడగండి, ఇది ఏది, ఈ నిర్వాణ దశకము తర్వాత మొకో కహా ఢూంఢేనే బందే, ఈ రెండు కూడా నేను దయానంద ఆశ్రమంలో రికార్డ్ చేసినవి మీకు పంపిస్తాను. ఓకేనా? నాకు మీరు పెట్టండి, మెసేజ్ పెట్టండి సార్, మీరు పంపించండి సార్. నిర్వాణ దశకం, ఆ నిర్వాణ దశకం వింటే నేను వాడినప్పుడే మీ అందరికీ నచ్చుతుంది. నేను బండ గొంతేసుకొని పాడతా అయినా కూడా మీకు నచ్చుతుంది. కానీ ఒక ఆమె ఎంత బాగా పాడిందో. అయితే ఒకటి డిఫరెన్స్ ఏముండొచ్చు అంటే, బహుశా మీకు నా చదువుతున్నప్పుడు నేను పూర్తిగా చదవలేను, ఎందుకంటే గొంతు మధ్యలోనే ఇదైపోతుంది. ఏంటండి మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు. మీరు నిర్మాణ దశకం చేసిన పాడినప్పుడు మీ ఫీలింగ్స్ అయ్యి అసలు చాలా ఇదిగా ఉంటాయండి అంటున్నాను. ఓకే కరెక్ట్. అది నాకు ఆ ఫీలింగ్ వల్ల నేను, కానీ అది చక్కటి వాయిస్ లోపల మీకు ఆవిడ పాడింది నేను పంపిస్తాను తప్పకుండా. నాకు మెసేజ్ పెట్టండి. సునంద గారు చెప్పండి. అది షార్ట్ ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు సార్. మీది ఉంటుంది కదా సార్, అది చాలా సార్లు వింటాను సార్. అది సార్ మొన్న నేను మీది వీడియోస్ చూస్తుంటే నీ గుణగానం అది ఒక ఏదో గంగా రివర్ దగ్గర లాగా ఉంది సార్, అది మళ్ళీ మిస్ అయింది ఆ వీడియో. అది మీరు సెల్ఫీ నీ గుణగానము వశిష్ఠ గుహ దగ్గర నేను పాడినప్పుడు, వశిష్ఠ గుహ దగ్గర నేను పాడినది. అవును కరెక్టే, అది వశిష్ఠ గుహ దగ్గర పాడింది. అత్యద్భుతమైన వశిష్ఠ గుహ చూసారా? ఆ రాళ్ళు, ఆ కొండలు, ఆ జూల, ఆ అద్భుతమైనటువంటి నది. బాగుంటుంది. అది మళ్ళీ నాకు మిస్ అయింది సార్, ఆ వీడియో రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా. పంపిస్తాను. ఐ విల్ షేర్ దట్ యూ. ఓకే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు మన దీనికి వచ్చేసినట్లయితే, సో ఇప్పుడు ఏంటి, ముక్త సంగుడు అవ్వాలి అంటే ఏంటంటే ఆసక్తి తగ్గిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసక్తి తగ్గాలి. మీకు ఆసక్తి దేంట్లో పెరగాలి? నేను చూపించిన వశిష్ఠ గుహను చూసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పెరగాలి. అరే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అసలు ఆయన ఉత్తర కాశీ లాంటి ప్లేసే లేదని చెప్పి చెప్తుంటాడు. ఆయన తపోవన్ మహారాజు, ఆయన మహానుభావుడు. ఆయనకు ఇచ్చినటువంటి ఆరోగ్య పరిస్థితి ద్వారా, బై ద వే మన టీంలో ఎవరికో హిమగిరి విహారం దొరికింది, కానీ మల్లవరపు స్వర్ణం మేడంది కాకుండా వేరే వాళ్ళది ఎవరిదో దొరికింది. ఇది కూడా ట్రాన్స్లేషనే కాబట్టి తీసుకోవచ్చు. అది ఎవరికి దొరికింది ఒక్కసారి చెప్పండి, నేను మర్చిపోయాను. హలో, నాకు దొరికింది సార్. ఓకే, నువ్వు తీసుకున్నావు కదా ఆల్రెడీ? తీసుకున్నాను సార్. ఇంకొక బుక్ అవైలబుల్ ఉంది సార్. ఎవరికైనా కావాలి? నాకు కావాలి గారు, నేను మీకు ఇప్పుడే సరే. చక్రలక్ష్మి గారు అది కూడా పంపించారు సార్, తత్వ విధానంద గారిది. నిర్వాణ
నిర్వాణ దశకమా, నిర్వాణ షట్కమా? షట్కం ఈ రోజే వచ్చింది సార్ నాకు. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. నాకు కూడా ఆవిడ నిర్వాణ షట్కం ఇచ్చారు మొన్న. నాకు ఎంత మంచి మంచి పుస్తకాలు ఇచ్చారో మీరు, అసలు అందరూ కూడాను చక్కటి పుస్తకాలు అందరూ కూడా ఇచ్చి, జ్ఞానానికి జ్ఞానమే సమాధానం. అది ఉంది కదా, అదేం పాట? రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, గుండెకు గుండె మార్పిడి. తర్వాత ఏంటది తర్వాత? తెలియదు సార్. మర్చిపోయారా? బొబ్బిలిపులి సినిమాలో, బొబ్బిలిపులి సినిమా లోపల వాడు పాపం మంచివాడు ఉంటాడు, మిలిటరీ వాడై చాలా మంచివాడు ఉంటాడు. కానీ వాడు మిలిటరీ నుంచి వచ్చేసిన దేశం కోసం ఎంతో త్యాగం చేస్తాడు. న్యాయానికి న్యాయం సమాధానం ఏదో ఉంటుంది. కాదు, ప్రాణానికి ప్రాణం సమాధానం. సమాధానం. బెబ్బులిపుల్లో ఒకే పాట బాగా గుర్తుంది సార్. బెబ్బులిపుల్లో చాలా బాగా గుర్తుండే పాట, ధర్మానికి న్యాయానికి జరిగిన ఈ సమయంలో. అది కాదు జస్టిస్ చౌదరి. అది మీరు కన్ఫ్యూజ్ అయ్యి జస్టిస్ చౌదరి. అది మీరు సినిమాది కావాలంటే ఇక్కడ నాతో కాంపిటీషన్ కి రావాలి ఫస్ట్. నేను చెప్పే కదా, నేను ఒకసారి మన స్టూడెంట్స్ అందరితోటి ఒక యాత్రకి వెళ్ళినప్పుడు బస్ లోపల అందరూ భయపడుతుంటే సరే వీడియో ఫ్రీజ్ అయిపోయింది ఏంటి సార్? వీడియో ఫ్రీజ్ అయిపోయింది అంటే కనపడుతున్నారు బట్ ఫ్రీజ్ అయింది. లేదు బానే ఉంది. సరే అయితే అక్కడ మళ్ళీ వాళ్ళు సరే వాళ్ళందరూ అంత్యాక్షరి ఆడదామని భయపడుతున్నాను నేనున్నానని వచ్చి మెల్లగా అడిగారు, సార్ అంత్యాక్షరి ఆడతాం సార్, దేవుడు పాటలు. హై బస్ లో పోతే దేవుడు పాటలు, వీడియో డిజపియర్ అయిపోయింది. సినిమా పాటలు ఇప్పుడు వచ్చింది. సినిమా పాటలు వాడదామని చెప్పేసి అనగానే సరే అన్నారు. వాళ్ళు పాడుతుంటే కొద్దిసేపు అయ్యేసరికి వాళ్ళు వాడుతున్న పాటలకి నేను ఇదైంది, వీళ్ళకి లాభం లేదని చెప్పి నేను అన్నాను, మీరందరూ ఒక సైడ్, మొత్తం బస్ అంతా ఒక సైడ్, నేను ఒక సైడ్. వాడు కిక్ సినిమాలో కూడా చెప్తాడు కదా, మీరందరూ విత్ వెపన్, అందరికి వాడు ఆయుధాలు ఇస్తాడు, ఇచ్చేసి ఇప్పుడు మీరందరూ విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్, నాకు బాగా కిక్ వస్తుంది అని చెప్పి చెప్తాడు కదా. అట్లాగా వాళ్ళందరినీ ఒక సైడ్ పెట్టి నేను ఒక సైడ్. ఇక్కడ మంచి మంచి పాటలు, దమ్ముంటే కాచుకోండి, అగ్గిపుల్ల భగ్గుమన్నది, ఇలాగా ప్రతి పాట పాడి దెబ్బగా బస్ లోపల అందరూ చెవులు పూసుకునేంత స్టేజ్ కి తీసుకొచ్చాను అనమాట. కానీ సినిమాలో పోటీ లేదు, నాకు పోటీ రాదు, ఇంకా సాటి లేని పోటీ లేని ఇదనమాట. ఎనీవే ఆ బొబ్బిలిపులిలో చెప్పినట్టుగా, సో అదేంటంటే ఏ విధంగా కూడా ఇక్కడ మనం మళ్ళీ ఇంతకీ టాపిక్ ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? శ్రీకృష్ణ సార్ బుక్ గురించి వచ్చినట్టుంది అది. సార్ ఈ సత్యవేదానంద గారిది నిర్వాణ షట్కం ఇంగ్లీష్ లో ఉందా? అంటే తెలుగు వర్షన్ అయినా ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది? ఇట్స్ తెలుగు వర్షన్. అది తెలుగు వర్షన్. మీకు అది తప్పకుండా అది ఇంగ్లీష్ వర్షన్ దొరికితే నేను పంపిస్తాను మీకు. హైదరాబాద్ లో రిలీజ్ చేస్తే నేను పంపిస్తాను. ఆయన ఇంకా రాలేదనుకుంటున్నాను, హైదరాబాద్ కి రాలేదు, వస్తే నేను తప్పక పంపిస్తాను. బట్ ఆయనది మీరు కొనుక్కోవచ్చు. మీరు ఒక్కసారి దయానంద దానికి వెళ్ళి dayananda.org కి వెళ్ళి ఆయన నేను ట్రై చేస్తాను ఆన్లైన్. ఓకేనా? సరే నెక్స్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సార్. నేను ఏం బుక్ అండి? వాళ్ళు చాలా బాగుంది. వాళ్ళు బాగుంది. ఎస్ వాళ్ళు బాగుంది. అది మనకు కళ్యాణి గారు నాకు పంపించారు, 2 భాగాలు పంపించారు. మొదటి భాగం పూర్తి చేశాను, రెండవ భాగము ఇంకా ప్రారంభించాలి. సో ఎస్, పుస్తకాలు ఇలా చదవండి. చదువుతుంటే ఏమనిపిస్తుందంటే మనకు ఇది ప్రపంచం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు కూపస్థ మండుకం లాగా, బావిలో ఉన్న కప్పలాగా, నా వైఫ్, నా పిల్లలు, నాకు ఇది, నా పిల్లాడికి సీట్ రావాలి, నా పిల్లకు మంచిగా చదువు రావాలి. తప్పు కాదు నేను అనేది, కానీ మీరు ఆనందాన్ని దేంట్లో వెతుకుతున్నారు అంటే ఇండైరెక్ట్ ఆనందాన్ని వెతుకుతున్నారు. అలా కాదు కదా, డైరెక్ట్ గా ఆనందాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇండైరెక్ట్ ఆనందం? అది చెయ్యండి, ఆ బాధ్యత వదలద్దు, పిల్లల్ని వదలద్దు, ఎవరిని వదలకండి మీరు. కానీ నేనేమంటానంటే సత్యాన్ని తెలుసుకుని తర్వాత చెయ్యండి. అప్పుడు మీరు అగ్గిపుల్ల భగ్గమన్నది ఓ అన్న ఏమీ ప్రాబ్లం లేదు. యోగానంద గారు రాసిన భగవద్గీత ఆల్సో ఐఎమ్ రీడింగ్ సార్. అది అంటే కొంచెం హయ్యర్ గా ఉంటది, కానీ చాలా డెప్త్ గా రాసేది సార్ అతని బుక్. యోగానంద్, పరమహంస యోగానందది. ఓకే వండర్ఫుల్. సో కాబట్టి ఇప్పుడు ఆసక్తి తగ్గాలి. ఆసక్తి దేని మీద పెరగాలి? ఆసక్తి ఎప్పుడు తగ్గుతుంది? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్. ఆసక్తి తగ్గాలి. ముక్త సంగుడు అంటే ప్లీజ్ మళ్ళీ పట్టుకోండి, చేయి గట్టిగా పట్టుకున్నది. ముక్త సంగుడు అంటే ఆసక్తి తగ్గినవాడు. ఆసక్తి తగ్గితే గాని సంగత్వానికి వీడి. దేని నుంచి ఆసక్తి తగ్గాలి? ప్రాపంచిక విషయాల నుంచి ఆసక్తి తగ్గాలి, పారమార్థిక విషయాలపైన ఆసక్తి పెరగాలి. ఎలా పెరుగుతుంది? మళ్ళీ ఇక్కడ క్వశ్చన్. అందులో ఉన్న రుచి చూస్తేనే కదా. పిల్లాడికి ఫస్ట్, చిన్న పిల్లాడికి పాలే బాగుంటాయి, తర్వాత శరీరాకి ఇచ్చిన తర్వాత వాడికి పాలు ఇష్టం ఉండవు,
తర్వాత వాడికి మెల్లగా పప్పన్నం పెట్టాక అందులో ఆవకాయ వేసి కొద్దిగా అప్పడం వేసి మజ్జిగ మిరపకాయ వేసి పెట్టిన తర్వాత వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ సెరిలాక్ తినమంటే తినడు. లైఫ్ అంతా సెరిలాక్ తినమంటే పసిపిల్లలకు పెడతావా సార్? పసిపిల్లలకు పప్పు ఆవకాయ గ్రాడ్యువల్ గా. సో అదే విధంగా ఏంటంటే పరిణతి వచ్చిన కొద్దీ మనం ఏం చేయాలంటే మార్పు, దీనికంటే బెటర్ది ట్రై చేయాలి, దీనికంటే బెటర్ది ట్రై చేయాలి, దీనికంటే బెటర్ది ట్రై చేయాలి అనేటటువంటి భావన ఉండాలి. కానీ ఏమైపోతుంది, ఆ బెటర్ గా ఉండాలనే భావన లేకుండా ఎంతసేపు కూడా కూపస్థ మండుకంలాగా అదే పిల్లల్ని పెంచడం. ఇప్పుడు పిల్లల్ని పెంచడం నాకు లెక్కేసుకోండి, పశువులు కూడా పిల్లల్ని పెంచుతాయి, మనం కూడా. ఏంటి డిఫరెన్స్ ఏమిటి? సో ఏమీ లేదు. మనం ఏంటంటే వదిలిపెడతాయి, పశువులు తొందరగా వదిలిపెడతాయి, మనుషులు వాళ్ళ పిల్లలు అయిన కూడా వదిలిపెట్టారు. కాబట్టి ఏమైతుందంటే మనకు పశువులకు మనకు పెద్ద తేడా లేకుండా చేస్తున్నాం మనం. కానీ నేనేమంటానంటే పిల్లల్ని పెంచు, సమాజంలో బాధ్యతగా ఉండు, దేశం అంటే బాధ్యతగా ఉండు, అవన్నీ కంపల్సరీగా చేస్తూ బుద్ధి ఇచ్చాడు కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడము, మన లోపల పరిణతి తెచ్చుకోవడము, మన లోపల మార్పు తెచ్చుకోవడం లాంటివి చెయ్యాలా వద్దా? కాబట్టి ఏంటంటే ఒక ఆసక్తి రావాలి. దేనిపైన ఆసక్తి రావాలి? పారమార్థిక విషయాలు, పరబ్రహ్మకు సంబంధించినటువంటి విషయాలపైన ఆసక్తి రావాలి. అనవసరమైనటువంటి విషయాలపైన ఆసక్తి తగ్గాలి. అది క్వశ్చన్ ఇక్కడ. అనవసరమైన విషయాలంటే ఈ పెళ్లిళ్ళు, పేరంటాలు. నేను చెప్పే కదా మన గ్రూప్ లో ఒకసారి పెళ్లి ఉంది సార్, ఒక వారం రోజుల పాటు మేము రాము క్లాసులకి. ఏం మాట్లాడతాం వీళ్ళని? సార్ ఎవరిదో గృహప్రవేశం ఉంది సార్, మేము 1 నెల రోజుల పాటు రాము. ఏమిటిది? ఇంకొక ఆవిడని అడిగితే ఎందుకు రావట్లేదు? అవునండి, మా తెలుసున్న వారి ఆడబడుచుకి ఆవిడకి ఆపరేషన్ అయింది, అందుకోసం చెప్పి ఒక 2 ఏళ్లుగా రావట్లేదు అన్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? తలని ఎక్కడ కొట్టుకోమంటారు? 2 ఏళ్లు రాలేదు ఆవిడ, ఎందుకంటే వాళ్ళ ఆడబడుచుకు ఆపరేషన్ అయింది. వాళ్ళ ఆడబడుచు కూడా కాదు, వాళ్ళ తెలుసున్న వాళ్ళ ఆడబడుచుకి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు మీరంతా? ఏంటిది? ఇది ఏమిటి? కారణం చెప్పాలి అంటే 1,00,000 కారణాలు చెప్పచ్చు. ఎస్ చెప్పడానికి కారణం ఉండదు. ఎస్ అనేది ఎస్సే. నో చెప్పడానికి మాత్రమే కారణాలు అవసరము. కారణాలు చెప్పే వాళ్ళని నేను ఐ ఆల్వేస్ హేట్. కారణాలు చెప్పేవాళ్ళు, ప్రతిదీ నో చెప్పుకుంటూ వెళ్లేవాళ్ళు, వీళ్ళని నేను ఎప్పుడూ అసహించుకుంటూ ఉంటాను. ఎందుకంటే వెళ్లేవాడు డైరెక్ట్ గా వెళ్తాడు, చేసేవాడు డైరెక్ట్ గా చేస్తాడు, వాడు కారణాలు చెప్పడు. కారణాలు ఉండవు వాళ్ళకి. వాడు ఎస్ చెప్పేవాడు ఎస్ చెప్తాడు అంతే. ఏ దానికైనా ఎస్ ఉండాలి. నువ్వు ధృతి, ఉత్సాహము ఉండేటువంటి వ్యక్తులు మనకు కావాలి. ఏమంటాడు మనకు? కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి ఫకీర్లకి పుకార్లకి నిబద్ధులు. వాళ్ళు పుట్టుకతోటే వృద్ధులు. మనం మన పిల్లల్ని అలా తయారు చేస్తున్నాం. ధృతి లేదు, ఉత్సాహం లేదు, ఆసక్తి లేదు దేంట్లోనూ. అలా బద్ధకంగా లావుగా తయారైపోతున్నారు మన పిల్లలందరూ కూడా. ఎంత అసహ్యంగా తయారైతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి కూడా దేని మీద లేదు. ఫుడ్ మీద, ఈ బయట వచ్చే ఉద్యోగాల మీద, వీటిపైననే ఆసక్తి ఉంటుంది వాళ్ళకు. తెలివితేటలు, ఐక్యూ పెంచుకోవడాలు, వీటిపైన ఆసక్తి ఉండడం వల్ల ఉండకపోవడం వల్ల ఏమైతుంది, వాళ్ళు పుట్టుకతోటి వృద్ధుల్లాగా తయారైపోతున్నారు. కానీ అలా అని చెప్పి అందరూ అలాగే ఉంటున్నారా? లేదు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, శ్రావణ నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నవ భారత నిర్మాణం కోసమై ముందుకు వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి అటువంటిది అంటే యువర్ ఇంట్రెస్ట్ షుడ్ బి లార్జ్ ఎనఫ్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి సరిపోయేదై ఉండాలి. నీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఇంట్రెస్ట్ అయి ఉండాలి. కుత్సితమైనటువంటి ఇంట్రెస్ట్లతో ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగవు. నేను ఎన్నోసార్లు చెప్పాను మన గ్రూప్ లోంచి, ఈ కుత్సితమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు నారో మైండెడ్నెస్, కుత్సితం అంటే నారో మైండెడ్నెస్, వాళ్ళు మన గ్రూపుల్లో ఉండి వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఏమీ మీరు నేర్చుకోరు. ఇక్కడ నేర్చుకోవాల్సిన వాళ్ళు బ్రాడ్ మైండెడ్ పీపుల్ అయి ఉండాలి. సొంత స్వార్థాన్ని కొంత పక్కన పెట్టగలగాలి. అటువంటి వారు ఎదగాలనేటటువంటి కోరిక బలంగా ఉన్న వాళ్ళు సాత్విక కర్తలు. అటువంటి వాళ్ళకి ధృతి ఉంటుంది, అది ఉంటుంది. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు ఈ ప్రపంచంలో, మళ్ళీ మొన్న చెప్పాను, నీ పుట్టినప్పుడు క్రాడిల్ నుంచి మొదలెట్టి పాడేదాకా అన్ని కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నావు. నీ కళ్ళు చూడాలి కొన్ని విషయాలు, అవన్నీ ఆల్రెడీ రెడీగా అయిపోయాయి. ఆల్రెడీ స్క్రీన్స్ వేసేసారు వాళ్ళు. నువ్వు కాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్ళాలో ఆ ప్రదేశాలన్నీ మన కోసం ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పేసి. నువ్వు ఎక్కడికన్నా జర్నీ చేయాలి, ఆల్రెడీ టికెట్లు రిజర్వ్ చేసేసి ఉంటాయి. ఆసుపత్రులు చాలా ఉన్నాయి, ఇంటి దగ్గర కోట్ల కొద్ది, వేల కొద్ది ఆసుపత్రులు ఉంటాయి. కానీ నువ్వు వెళ్లాల్సినటువంటి ఆసుపత్రి దగ్గర ఆల్రెడీ నీ బిడ్డ ఒకటి రిజర్వ్ అయి ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు చేసేదేంటి? నీ ప్రారంధాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇక్కడ నేను జీవించి ఉన్నాను అంటే ఎంతవరకు జీవించి ఉన్నామంటే అంత. ఒక్క రోజు కూడా నీ పని అయిపోయాక దేవుడు ఇక్కడ ఉంచడు.
బాధగా ఉందా చెప్తుంటే? హలో, బాధ అనిపించదు? కాదు సార్, మీ మన యథార్థం ఉయ్యాల సార్, నుంచి యథార్థం పాడే బాధ వరకు సిద్ధమైందంటే అది ఎంత ఐ ఓపెనర్ అంటే అసలు ఆ ఒక్క మాట మీరు చెప్పిన రోజంతా తిరుగుతూనే ఉంది సార్. సత్యం 3 కదండి. రోజులుగా అదే తిరుగుతోంది. ఎవరు మాట్లాడుతున్నారు? కళ్యాణి మాట్లాడుతున్నాను సార్. విజయలక్ష్మి. అదే మన ఉయ్యాల నుంచి పాడే వరకు మన జీవితం ఫిక్స్ అయిపోయిందంటే అది జరుగుతున్న తిరుగుతూనే ఉంది సార్ 3 రోజులుగా. మీరు మొన్న చెప్పారు అంటే ఇది ఎంత ఐ ఓపెనర్, అసలు ఒక విధమైన స్తబ్దత కూడా వచ్చింది సార్ ఒక రోజు అయితే ఇది వినకుండా. అంటే పిల్లలు రైట్, విజయలక్ష్మి గారు చెప్పండి. సార్ అది ఏం లేదు, మామూలుగా అదే ఇది జరుగుతున్న విషయం, జరుగుతున్న సత్యం లాంటిదే. సో కాబట్టి ఏంటంటే అన్ని జరిగిపోతూ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నువ్వు వెళ్లాల్సిన ప్లేసెస్ అన్ని సిద్ధంగా ఉన్నాయి, నువ్వు చూడాల్సిన ప్లేసెస్ అన్ని సిద్ధంగా ఉన్నాయి, నువ్వు తినాల్సిన ఫుడ్ ఆల్రెడీ రెడీగా ఉంది. నీ ఇంట్లో ఇవాళ రైస్ వస్తుంది అంటే అర్థమైంది అది ఎక్కడో, ఏ దేశంలో ఎవడు పండించాడో, ఏ రైతు పండించాడో, ఎన్ని రకాల రైస్లన్నీ కలిసాయో, ఏ రైస్ మిల్ లోపల అది ఇదైందో, ఆ రైస్ మిల్ నుంచి ఎవడు ప్యాక్ చేశాడో, ఎవడు అమ్మాడో, ఎవరి దగ్గర నుంచి వచ్చిన డబ్బో నువ్వు ఎక్కడ వాడుకుని ఎలా నీ ఇంటికి తీసుకొచ్చావు, ఎవరు వండితే నీకు నోటికి వచ్చిందో, వచ్చినటువంటి అన్నం లోపల కొంత అన్నం తిన్నావు, కొన్ని మెతుకులు వదిలేసావు, కొంత అన్నాన్ని కడిగేశావు, కుళ్ళిపోయి పడిపోయింది. ఏ మెతుకు ఎక్కడికి వెళ్ళాలో ఇట్ ఇస్ ఆల్రెడీ రిటర్న్. వై ఆర్ యు వరీడ్ అబౌట్ ఆల్ దిస్? ఈ చిన్న చిన్న విషయాలు. సో కాబట్టి ఏంటంటే ప్రతి చోట కూడా ఇక్కడ తెలుస్తుంది నీ యొక్క ప్రమేయం లేదు అని చెప్పి తెలిసినప్పుడు అనవసరమైన వాటిపైన ఎందుకు ఆసక్తి పెంచుకుంటున్నావు? నా పిల్లలు ఇది రావాలి, కరెక్టే, నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్తే లాభం లేదు. అది వారిని బుద్ధిమంతుల్లాగా చేస్తున్నావా లేదా? నువ్వు నీకు కావాల్సినటువంటి పనులు చేసుకోగలుగుతున్నావా లేదో? అందరూ అటెండ్ అవుతున్నారు ప్రవచనం, నేను అటెండ్ అవుతున్నా, అందరూ శ్లోకాలు నేర్చుకుంటున్నారు, నేను శ్లోకాలు. ఇదా నువ్వు చేయాల్సింది? జీవితం ఇలా నాశనం చేసుకుంటావా? నేను చేయాల్సిన పనులన్నీ నా కోసం ఎదురు చూస్తున్నాయి, నా కాళ్ళు చేతులు రెడీగా ఉన్నాయి, నేను ఆ పనులు చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసి వెళ్ళిపోయాడు. భగవంతుడి చేతి లోపల మురళి ఏ విధంగానైతే ఉందో, భగవంతుడి చేతి లోపల మనందరము కీలు బొమ్మలం. ఆయన ఏ మ్యూజిక్ వాయిస్తే ఆ పాట వస్తుంది, భగవంతుడు ఏ మ్యూజిక్ వాయిస్తే ఆ పాట వస్తుంది. నువ్వు ఒక పని చేయాలి అంటే వేలాది మంది సహకరించాలి, అదే విధంగా ఫ్యూచర్ లో కూడా సహకరిస్తారు. కాబట్టి గుర్తుంచుకో, నువ్వు అహంకారం అనేటటువంటిది వదిలేసి ఇదంతా కూడా ప్రారంధము అని చెప్పి అనుకుని నీకు ఎటు ఆసక్తి కావాలో అటువైపు వెళ్ళావంటే అనవసరమైన వాటితో నువ్వు ముక్త సంగుణం అవుతావు. ఈ పాయింట్ అర్థం కావాలని అడగండి. ఆసక్తిని సరైన దిశలో పెట్టాలి, చెడు ఆసక్తిని వదిలి మంచి, అంటే నీ ఆసక్తి అనేది పరిణతి చెందాలి. ముక్త సంగత్వం ఎప్పుడు వస్తుందయ్యా నీకు అంటే అనవసరమైన విషయాల నుంచి మంచి విషయాలపైన ఆసక్తి పెరగాలి. బాధ్యతలు ఎలాగూ చెయ్యాలి, దాని గురించి నువ్వు వర్రీ అవ్వకు అని చెప్పాను ఈ శ్లోకం లోపల. నేను ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్ నాట్. మన ఆసక్తి అనేది మంచి దాని మీద సరైన దిశలో ఉండాలి, అది ఆసక్తి సరైన దిశలో ఉండాలి. కానీ బాధ్యతల గురించి ఆలోచిస్తూ పోకూడదు. ఆలోచిస్తుంటేనే వచ్చిందా నీకు షుగరు? దేవుడా నాకు నువ్వు గనక నాకు బీపీ తెప్పిస్తూ కొట్టించుకుంటా, దేవుడా నువ్వు గనక నా హార్ట్ పేలిపోయేలాగా చెయ్యి, నేను నీ కొండకు నడుచుకుంటూ వస్తాను కోరుకుంటే అవుతున్నాయా ఇవన్నీ? నా హార్ట్ ఫెయిల్ అయిపోయి దేవుడా నా హార్ట్ ఫెయిల్ అయిపోయి దేవుడా నేను నీ కొండకు వస్తానని మొక్కుకుంటున్నామా? లేదు, జరిగి తీరుతాయి అవి. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ నాన్ సెన్స్. నువ్వు ఆలోచించవలసినటువంటిదల్లా ఏమిటి అంటే నీ పరిణతి ఎలా ఉంది, గత 1 year కి ఇప్పటికి నీ లోపల ఏ మార్పు ఉంది, భగవద్గీత ఎందుకు ఇంకా చదవడం? ఈ మార్పు కోసమే. అండ్ చాలా మంది మారుతున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే యాజ్ వి స్పీక్ లైక్ 10,000 మంది భగవద్గీత లోపల పిహెచ్డీలు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో జనాలు. కాబట్టి బాబు నువ్వు ముందు అహంకారము, నేను గొప్పవాణ్ణి, నేను చేశాను, నేను ఇది అని చెప్పేసి ఆలోచనలను ముందు వదిలేసేయి. నిన్ను నువ్వు గొప్పగా పెట్టుకోగలి, నిన్ను నువ్వు శ్లాఘించుకోకర్లే. ఇవన్నీ చేస్తున్నది భగవంతుడే చేస్తున్నాడు. అయితే ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దాన ధర్మాలు అవి కూడా చేస్తారు. కాకపోతే వాటిని ధర్మం చేశాను, నేను దానం చేశాను అనుకుంటాడు. కానీ అలా అనుకోకుండా నాకు అవతల వాడికి సహాయం చేసే ఒక అవకాశం వచ్చింది అని అనుకుంటే సరిపోతుంది. అహంకారికి అనహంకారికి తేడా అర్థమైందా?
అహంకారి కూడా నేను డబ్బులు దానం చేస్తాడు, అన్నహంకారి కూడా డబ్బులు దానం చేస్తాడు. ఇద్దరికి తేడా ఏంటంటే అహంకారి ఎవడైతే దానం చేస్తాడో నేను ఇంత దానం చేశాను, నేను అంత దానం చేశానని చెప్పేసి శ్లాఘించుకుంటూ ఉంటాడు. కానీ అన్నహంవాది ఎవరైతే ఉంటాడో అతను నాకు ఒక అవకాశం వచ్చింది, దేవుడిచ్చిన అవకాశం వల్ల చేశాను ఎందుకు అనుకుంటాడంటే, ఇప్పుడు నువ్వు ఉన్నదే కదా దానం చేస్తావు, పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నావు ఏమన్నా పైసలు? ఏమండి ఇక్కడ సంపాదించుకున్నది ఇక్కడే దానం చేస్తున్నావు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నదే కదా, వచ్చున్నదే కదా, నీకు ఏదో మార్గాలలో ఎంత డబ్బు ఇవ్వాలో దేవుడు ఇచ్చాడు, అదే డబ్బును నువ్వు ఖర్చు పెడుతున్నావు. నువ్వు కౌంటర్ లో కూర్చున్నావు అనుకో, ఒక కౌంటర్ లో కూర్చుంటే కిరాణా షాప్ ఉంది, కౌంటర్ లో కూర్చున్నావు, కౌంటర్ లో వచ్చిన డబ్బునే ఖర్చు పెడుతున్నావు అంతే. నువ్వేమన్నా పుట్టిస్తున్నావా? డబ్బును ఏమన్నా పుట్టిస్తావా అండి? పిల్లలు పుట్టించినట్టుగా డబ్బును పుట్టిస్తున్నారు ఎవరైనా ఇక్కడ? చెప్పండి, ఆ మార్గం ఉంటే చెప్పండి ఎవరైనా. అర్పణ కదా సార్, చెప్పండి, అది ఈక్వలెంట్ అవుతుందా సార్ దీనికి మీనింగ్? అనహంకారి ఎందుకంటే అదే అనహంకారి దానం ఏమని అది ఆపర్చునిటీ కింద తీసుకొని ఇస్తాడు, ఇవ్వాలి. అనహంకారి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిందే మనం దేవుడికి ఇస్తున్నాం, దేవుడు ఇచ్చిందే మనం దానం చేస్తున్నాం. అర్పణ అంతే అంతే, నీది నీకే ఇస్తున్నాను దేవుడా, అంతే. సో ఐ మీన్ దిస్ ఈజ్ ఎ సింపుల్ లాజిక్. దీన్ని ఎలా ఫెయిల్ అవుతారు జనాలు అనేది నాకు చాలా సార్లు బాధ అనిపిస్తుంది తెలుసా. ఇంత చిన్న విషయాన్ని ఎంత పొగరు ఇలా వెళ్ళిపోతుంటారు అహంకారంగా. నేను గనక చేశాను, వాళ్ళంతా శరీరమే నేను అనుకునే భావనలో ఉంటారు కదా సార్. శరీరమే అంటేనే శరీరం నేను అనుకునే భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అహంకారం అలా అనిపిస్తుంది. కనీసం మనం అలా అనుకోకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే, ఇటు ఇచ్చేవాడు ఉన్నాడు, ఇటు తీసుకునేవాడు ఉన్నాడు. మధ్యలో నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ నుంచి తీర్థం ఇస్తున్నాను అంతే. వాడికి నా చేతిలో తీర్థం ఉంది, తీర్థం ఇచ్చి బాబు నువ్వు ఇచ్చుకో అంటే వాడి నీళ్ళు సమర్పయామి అని చెప్పి ఇచ్చుకున్నాను అంతే. నేను జస్ట్ మధ్యవర్తిని అంతే. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. కానీ ఈ ఇచ్చేటటువంటిది ఏంటంటే నేను భగవంతుడికి సమర్పణగా చేస్తున్నాను. ఒక ఎండాకాలం లోపల నేను దాన్ని ఏమంటారండి, నీళ్లు పెడతాం, దాన్ని ఏమంటారు, సలివేంద్రం పెట్టావు. సలివేంద్రం పెట్టి కొంతమంది దాహం తీరిస్తే ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భగవంతుడు ఇస్తున్నటువంటి దానికి కూడా ఫోటోలు పేర్లు పెట్టుకుంటున్నారు సార్, అంత దారుణం అయిపోయింది. అయితే కరెక్ట్, అవన్నీ కూడా. అంటే నేను ఏమంటున్నానంటే, ఎంత ఆనందం నింగిలోకి నేను నిజంగా తొంగి చూసే అర్హత అయినా నాకుందా? ఇలా పైకి చూస్తే ఇంత పెద్ద ఆకాశం, నేనెంత ప్రపంచంలో అందరూ నన్ను చూసి అనుగ్రహిస్తున్నారు. వరుణదేవుడు నన్ను చూసి అనుగ్రహిస్తున్నాడు, వాయుదేవుడు నన్ను చూసి అనుగ్రహిస్తున్నాడు, భూదేవి నన్ను చూసి అనుగ్రహిస్తుంది. ఇంతమంది అనుగ్రహం చేత నా జీవితం కలుస్తుంది. కాబట్టి ఓ భగవంతుడా నీకు అన్ని దిక్కుల నుంచి నేను నమస్కారం పెడుతున్నాను. తూర్పు దిక్కున ఉన్న ఓ భగవంతుడా నీకు నమస్కారములు, పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి ఓ భగవంతుడా నీకు నా నమస్కారములు, దక్షిణ దిక్కులో ఉన్న ఓ భగవంతుడా నీకు నా నమస్కారములు, ఉత్తర దిశలో ఉన్నటువంటి దేవుడా నీకు నా నమస్కారములు, అన్ని దిక్కులలో నువ్వే ఉన్నటువంటి ఓ భగవంతుడా దిక్కై నువ్వు ఉన్నావు అన్న విషయాన్ని గుర్తించాను. కాబట్టి నేను నిమిత్త మాత్రమే చేస్తున్నటువంటి ఈ పనిని నాకు అహంకారం నింపకుండా చెయ్యి. ప్రతి పనికి బాధ్యత నువ్వే, కారణము నువ్వే, కార్యము నువ్వే. ఈ విషయాన్ని విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాను. కాబట్టి నన్ను పరిణతి చెందించి నీ లోపల ఒకటిగా చేర్చుకో. ఈ ప్రకృతి శక్తులు అన్నీ కలిసి నాకు ఏ శక్తినిచ్చుగాక. ఇంతే. ఇది ప్రార్థించండి మీరు ప్రతిరోజు. పూజా గదిలో కూర్చొని గంటల తరబడి పూజలు చేయకండి. ఇంతే. ఇదే భక్తి. నాకున్నవి ఏమున్నాయి? 2 చేతులు. ఈ 2 చేతులతోటి నేను ఎంత చేయగలను భగవంతుడా? ఇన్ని పనులు నేను చేయగలనా? 2 కాళ్ళు, ఇన్ని డిస్టెన్స్ ఉన్నా, కానీ నీ వల్ల నాకు ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్. కాబట్టి నేను ఏం చేస్తానంటే, నువ్వు నాకు ఇచ్చిన ఉత్సాహాన్ని నేను ధైర్యంగా ఉంచుకుంటాను. ఎప్పుడైతే మానసికంగా నువ్వు ఉత్సాహంగా ఉంటావో ప్రతి పనిని నువ్వు చేయగలుగుతావు. ధృతి, ఉత్సాహము. ధృతి అంటే ఎంత నిలకడ ఉండాలి తెలుసా నీకు? ధృతి అంటే ఎంత నిలకడ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఆ ధృతి ద్వారా, నిలకడ ద్వారా నువ్వు అనేక పనులు చేయాలి. మధ్యలో ఆపి వెళ్ళిపోతుంటారు. సో కాబట్టి అలా వెళ్ళిపోకూడదు, నిలకడగా ఉండాలి. ఉత్సాహము అంటే ఎప్పుడు కూడా ఉత్సాహం, కర్మ చెయ్యాలి నేను అనేటటువంటి ఉత్సాహం నీకు ఉండాలి. సో ఇటువంటిది ఏదైతే, ఈ ధైర్యం ఏదైతే ఉన్నదో ఇది నీకు సాత్విక ధైర్యము, సాత్వికమైనటువంటిది. కాబట్టి ఇటువంటి పనులు నువ్వు చెయ్యాలి. ధృతి ప్లస్ ఉత్సాహము, అప్పుడు వాడు సాత్విక వ్యక్తుడై అవుతాడు. అలాంటప్పుడు వాడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే వాడికి అనవసరమైన వాటిలో ఆసక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో, అప్పుడు వాడు ఎట్టి పరిస్థితుల లోపల కూడా
వాడు ఫలితాన్ని ఆశించడు. ఎందుకంటే అన్ని కరెక్ట్ గా అయితే ఫలితం కూడా బానే వస్తుంది, నువ్వు అసలు ఆలోచించక్కర్లేదు. అన్ని కరెక్ట్ గా జరిగాయి అనుకో, నువ్వు బాగా చదివావు, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళావు, అన్ని బాగా రాసావు, జ్ఞాపకం ఉన్నవన్నీ, ఎగ్జామినర్ కరెక్ట్ పర్సన్ అయితే దొరికాడు, దాన్ని దిద్దిన తర్వాత డేటా ఎంట్రీ వేసేవాడు కరెక్ట్ గా చేశాడు, అవన్నీ కరెక్ట్ గా అయితే కరెక్ట్ ఫలితమే వస్తుంది. వంట చేసావు, అన్ని కాంపోజిషన్స్ కరెక్ట్ గా పెడతావు, ప్రియా పచ్చడి లాగా కరెక్ట్ ఫుడ్ వస్తుంది. కాబట్టి జనరల్ గా కరెక్ట్ ఇదే వస్తుంది. బట్ ఒక్కొక్కసారి రాలేదు అంటే అర్థం ఏంటి, అక్కడ నువ్వు గుర్తించాలి. వస్తుంది అనేది ఇట్స్ కంపల్సరీ. ప్రపంచం లోపల మంచి పనికి మంచి రావడం తప్పనిసరి, మంచికి మంచి చెడుకు చెడు, ఇదే ప్రపంచం యొక్క నియమం. కానీ నీ కర్మగాలి రాలేదు అంటే అప్పుడు ఏమనుకోవాలా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ మెంట్ టు బి, ఇది ఇలా జరగాల్సి ఉన్నది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి గుర్తించాలి. జస్ట్ ఈ చిన్న పాయింట్ గుర్తుంచుకోండి. ఒకసారి ఆలోచించండి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు అన్ని కాయలు కూడా అదే రకమైనటువంటి ఫలాలను ఇస్తాయా? కొన్ని ఫలాలు ముందే పడిపోతాయి, కొన్ని ఏమో చెట్లు చిలుకలు కొట్టేస్తాయి, కొన్ని ఏమో చిన్న ఇందులో ఉన్నప్పుడే పాడైపోతాయి, కొన్ని మాత్రమే కోయడానికి అనువుగా ఉండి తర్వాత పండులాగా మారి వాటిని మనం పెరుగు లోపల నంచుకొని తినే స్థాయికి వస్తాయి. సో అదే విధంగా అన్ని మనకు ఒక చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు కూడా సమానంగా లేవు, కానీ 5 వేళ్ళు కలిసినప్పుడే ఎంత శక్తి వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి విభిన్నత ఏదైతే ఉందో, ఈ వైవిధ్యం ఏదైతే ఉన్నదో అది మనకు శక్తినిస్తోంది. కాబట్టి ఎప్పుడు కూడా అన్ని ఒక రకంగా ఉండాలనుకోకు. ఒకే చెట్టుకు పుట్టినటువంటి కాయలన్నిటికీ ఫలితం ఎలా అయితే ఉండదో, మనం జీవితంలో చేసే ప్రతి పనికి ఫలితం అలాగే ఉంటుందని ఎప్పటికీ ఆశించకు. కాబట్టి మంచి ఫలితం జరిగినప్పుడు పొంగిపోవడము, మంచి ఫలితం రానప్పుడు కృంగిపోవడము చేయకూడదు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, మళ్ళీ ఏమనుకోవద్దు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను, రాగద్వేషాలతో చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. పనిని రాగద్వేషాలతో చేయకండి, వదిలేసేయి. పనిని రాగద్వేషాలతో చెయ్యకండి. పనిని రాగద్వేషాలతో చేసావా అయిపోయింది, మళ్ళీ మొదటికి వచ్చేసినట్టే లెక్క. రాగద్వేషాలు వదిలేయాలి. కాబట్టి ఈ శ్లోకం చెప్పేదల్లా ఏంటయ్యే బాబు, నువ్వు ముక్త సంగుడవై ఉండు అంటే ఆసక్తిని వేరే వాటి మీద పెట్టుకో, అప్పుడు ముక్త సంగుడు ఆటోమేటిక్ అవుతావు. అనహంవాదిగా నువ్వు వెలుగు, అహంకారం లేకుండా వెలుగు చక్కగా. ఫలప్రాప్తి వచ్చినప్పుడు నిర్వికారుడుగా, ఏం పట్టించుకోకు. ఫలప్రాప్తి సమయంలో పని చేసే దగ్గర ఇలా వెళ్ళిపో. అది అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీడిని కర్మయోగి అంటాం, వీడిని ఆత్మజ్ఞాని అనకూడదు. ఇదొక్క పాయింట్ తో నేను ఇక్కడ ఎండ్ చేస్తాను, ఎందుకంటే వీడిని కర్త అంటున్నాం కాబట్టి. సాత్విక కర్త అని అంటే సరిపోతుంది, వీడిని కర్మయోగి అంటే సరిపోతుంది, కానీ వీడిని జ్ఞాని అనలేవు. ఇంకా జ్ఞానికి కర్తకు మధ్యలో కొంత తేడా ఉంది. ఇది ఒక్క పాయింట్ ఆపితే మీకు అర్థమైపోతుంది. క్లియర్? హలో, ఈ ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి, హీ స్టిల్ నాట్ జ్ఞాని. సాత్విక కర్త, మళ్ళీ సాత్విక కర్తను జ్ఞానితో కలుపుకోకండి, దగ్గర లక్షణాలే వీడిద్దరికి. కానీ వీడు సాత్విక కర్త, వీడు జ్ఞాని కాదు, ఆత్మజ్ఞాని కాదు. క్లియర్? ఓకే, తర్వాత శ్లోకం చదివి క్లుప్త ఇది చెప్పుకొని ఆపుకుందాం ఇవాళకి. నాకు తెలిసి వాళ్ళు నేనే లేట్ గా స్టార్ట్ చేశానని. రాగి ఒకసారి చదవండి. రాగి కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో, చెప్పండి. రాగి కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోశుచిః హర్ష శోకాన్విత కర్త రాజసః పరికీర్తితః. వండర్ఫుల్. రాగి అంటే ఏంటండి? ఆసక్తి కలవడం, రాగం ఉన్నవాడు అని, మమకారం ఎక్కువ సార్. రాగం ఉన్నవాడు రాగి. అంతేగాని రాగి అంటే సార్ కాపర్ అని చెప్తానని హడిలిపోయాను. శ్రీనివాస్ విద్య చాలా తెలివితేటలు. సార్ మేము మీ స్టూడెంట్స్ సార్, ఇంకా చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు, వండర్ఫుల్. సో అలా రాగంతో చేసేది. ఇప్పుడు రాగం ఎప్పుడైతే వచ్చిందో మీకు ఆటోమేటిక్ గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే రాజసం గురించి చెప్తున్నాడు. క్లియర్? అంతే. కర్మఫల ప్రేప్సు, కర్మఫలంని ఆశించేటటువంటి వాడు. సో ఇది మీరు రాజస కర్మ అనేదైతే తెలుసుకున్నామో దాని యొక్క కర్త ఫామ్ అన్నమాట ఇది. అక్కడేమో కర్మ ఎలాంటిది అని, ఇక్కడేమో అలాంటి పని చేసేవాడు అని చెప్పి. రాజస కర్మ, రాజస కర్త. లుబ్ధ అంటే లోభి అని అర్థం. లోభి అనే దానికి మనం చాలా సార్లు అర్థం చేసుకున్నాం. మన డబ్బు ఖర్చు పెట్టాడు, వేరే వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఇదిగా చేస్తాడు. మనం ఇంత పెట్టాలండి, మనం అంత పెట్టాలండి.
ఇవన్నీ మాట్లాడతాడు. సో లోభి అంటే కేవలము వాడి డబ్బు ఖర్చు పెట్టని వాడు అని మాత్రం అనుకోకండి. వేరే వాడి డబ్బు పైన దురాశ ఉన్నవాడు కూడా లోభినే. లోభి అలా చాలా మంది ఉంటారు. వాళ్ళు లోభులు ఏం చేస్తారు, వేరే వాడి డబ్బు పైన వాళ్ళకి చాలా ఆశ ఉంటుంది, వాడి డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ వేరే వాళ్ళ డబ్బు పైన చాలా లోభం ఉంటుంది. దాన్ని లుబ్ధః. రాగి కర్మ ఫల ప్రేప్సు, తర్వాత లుబ్ధః. సో దీన్ని విడదీస్తే రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో అంతవరకు వచ్చాం మనం. దీన్ని విడగొట్టుకున్నట్లే ఎట్లా విడగొట్టుకుంటాము, రాగి కర్మ ఫల ప్రేప్సు, రకారం తీసేసి లుబ్ధః, లుబ్ధో కాస్త లుబ్ధః అని. అంటే ఇలాంటి వాడు. హింసాత్మక అశుచి. హింసాత్మక అశుచి. హింసాత్మకం అంటే తెలుసు, హింసా స్వభావం కలిగిన వాడు. సో ఇప్పుడు ఇందాక మనకు హింసా స్వభావం లేదు, రాజస కర్మ లోపల హింసా స్వభావం లేదు. తామస కర్మలో హింసా స్వభావం ఉంది కానీ రాజస కర్మలో హింసా స్వభావం లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే రాజస కర్తల్లో కొద్దిగా హింసా స్వభావం కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ అశుచి. శుచి లేనటువంటి వాడు, శుభ్రత లేనటువంటి వాడు, బాహ్య అభ్యంతర శుచి లేనటువంటి వాడు. హర్ష శోకాన్విత. హర్ష శోక అన్విత. హర్షము అంటే ఆనందము, శోకము అంటే బాధ. అంటే రెండు రకాలు ఉన్నాయి వాడి లోపల, కృంగిపోవడము పొంగిపోవడము, పొంగిపోవడము కృంగిపోవడము, రెండు ఉన్నటువంటి రెండింటి యొక్క అన్విత కలిపినటువంటి వాడు, కలిగినటువంటి వాడు అన్విత. కర్త రాజస పరికీర్తిత. అటువంటి వారిని రాజసకర్త అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఈ పదచ్ఛేదమైంది, పదముల యొక్క అర్థమైంది, ప్రతిపదార్థమైంది. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి, ఒకసారి క్లుప్తంగా మీనింగ్ చెప్పేసి వదిలేస్తాను ఇవాళ. ఏ పదం అర్థం కాకపోయినా అడగండి. అందరికీ అర్థమైందా? లేకపోతే సార్ నిద్ర మాత్రం మస్తు వస్తుంది. నిద్రలోకి వెళ్ళలేదు సార్, అర్థమైంది, నిద్రలోకి వెళ్ళలేదు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? రాగం ఉన్నటువంటి వాడు అంటే, రాగం అంటే ఈ పని చేయాలనే కోరిక ఉన్నటువంటి వాడు, ఫలం పైన కోరిక ఉన్నటువంటి వాడు రాగి. తర్వాత కర్మ ఫలితాన్ని ఆశించేటటువంటి వాడు లోభి. హింసాత్మకమైనటువంటి మార్గం చూసుకునేవాడు, శుభ్రతను పెద్దగా పట్టించుకునేవాడు, హర్షము శోకము రెండు ఉన్నటువంటి వాడు. ఇటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడిని రాజసకర్త అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మనం ప్రతిపదార్థం తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఆ విధంగా మనము పూర్తి చేసుకున్నాం. చాలా అద్భుతం. ఇది స్లోగా వెళ్తుంది కానీ తప్పదు, ఇది మనం సారం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఒక్క అధ్యాయం చదివితే మొత్తం భగవద్గీత చదివినట్టే లెక్క. సో కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా సిన్సియర్ గా ఉండడానికి ట్రై చేయండి. వీలైనన్ని విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. సో అది. జై శ్రీకృష్ణ. ఇవాళ టీవీ మణి గారు జాయిన్ అవ్వలేదా? హర్ష శోకాన్విత అంటే ఆనందము బాధ రెండిటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు అనేనా సార్? అంటే అన్విత అంటే, అన్వితము అంటే కూడినటువంటి వాడు అని మీనింగ్. కూడినటువంటి వాడు. ఈ రెండు అన్విత కూడిన. ఇవాళ మణి గారు జాయిన్ అవ్వలేదా? ఈజ్ ఎవ్రీథింగ్. ఇవాళ పద్మనాభ టీము క్లాస్ కూడా చేసుకున్నట్టు లేరు కదా? ఈరోజు సాంస్క్రిట్ క్లాస్ ఉండే సార్ 4 to 5. అందుకని 2 to 3 పెట్టినాము. కొంతమంది ఎవరు జాయిన్ కాలేదు సార్. చక్రలక్ష్మి గారు ఓపెన్ చేసినారు, ఒక 5 minutes చూస్తున్నాము, ఎవరు రాలేదని మరి లెఫ్ట్ అయినాము. మా అంతా మేము వీడియోలు చూసి. ఓకే, సరే పర్వాలేదు. మీకు అంటే టైం టేబుల్ పెట్టిన ప్రకారంగా కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోండి, పర్లేదు. ఇండివిజువల్ ప్రాక్టీస్ పర్వాలేదు, వారానికి 3-4 రోజులు. కాకపోతే ఇట్ హెల్ప్స్ అంతే. సో చక్కటి విషయాలను తెలుసుకున్నాం ఈ రోజు కూడాను. నిన్నట్లాగానే నిన్నటి వీడియో మళ్ళీ నేను చూశాను, అది ఎంత బాగా అనిపించిందో. నిన్నటిది మహోన్నతమైనటువంటి కేనోపనిషత్తు. మార్గం మారిపోవాలంతే, మనం వెళ్తున్న దారి తిరిగిపోవాలంతే. సో ఇవి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ స్థాయికి వచ్చారు, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను తెలుసుకుంటున్నారు, ఉపనిషత్తులను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు, ఇంకా మహోన్నతమైన పంచమ వేదంని తెలుసుకుంటున్నాము. ఇవన్నీ ఏంటంటే అదృష్టవశాత్తు మనకు వచ్చినవి. ఆది కావ్యమైనటువంటి రామాయణ అంతర్గతం ఆదిత్య హృదయం తెలుసుకుంటున్నాం, శంకరాచార్య రాసిన ఆత్మబోధ తెలుసుకుంటున్నాం. ఏది కావాలి ఇక మనకంటే అన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో అందరూ చెప్పండి.
శాంతి అంటే ఏంటి సార్? క్షమాయేనా? ఆ? శాంతి అంటే ఏంటి సార్? క్షమాగుణమేనా? శమమునే శాంతి, మనస్సు యొక్క నిగ్రహంనే శమము అంటారు, దాన్ని శాంతి అంటారు. శమము శాంతి, దమము దాంతము. శాంతి సార్, కాకు శాంతి. ఎక్కడ వచ్చింది మనకు? అది 13th చాప్టర్ లో ఉంది సార్. శాంతి రార్జవం. అది రివిజన్ లో తెలుసుకుంటాం మనం. చాలా మంచి ఇది రివిజన్ రోజు నాడు చాలా ఆల్రెడీ నేను చెప్పాను, అయినా కూడా రివిజన్ లో మళ్ళీ తెలుసుకుందాం. ఇవాళ అధ్యాయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. అది సందేహం కాదు కానీ సార్, ఇలాగే మొన్న ఎవరితో విన్నాను సార్, మీరు క్రాడల్ నుంచి పాడే వరకు అంతా ఉన్నట్టు ఊమ్ టు టామ్ అంతా డిసైడ్ అయిపోయింది అని విన్నాను సార్. అప్పుడు నాకు మీరు ఇది చెప్పగానే నాకు అది గుర్తొచ్చింది. అది కూడా అలాగే అనిపించింది. ఊమ్ టు టామ్ అంతా డిసైడ్ అయిపోయింది, మధ్యలో ఉన్నదంతా జీవితం. అంతే, కరెక్ట్. అది అంతే కదా. సో మనకు అది మెయిన్, అక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఇంకేమన్నా ప్రశ్నలు? మనం 13వ అధ్యాయంది మనం మళ్ళీ రివిజన్ చేసుకుందాము. 13 అంటే మనకు అక్కడ ఇప్పుడు శాంతి అంటే ఏంటంటే మనం ఏదైనా తట్టుకోగలిగే శక్తి, ఎండ్యూరెన్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఆ తట్టుకోగలిగే శక్తి, ఓపిక, ఇవన్నీ. ఎనీవే మీరు అది ఒకసారి రివిజన్ లోపల అంటే ఇక్కడ ఓర్పు అనుకోవచ్చు. అంటే తట్టుకునే శక్తి. యాక్చువల్లీ ఓర్పు అనకూడదు. శాంతి అంటే తట్టుకునే శక్తి, తట్టుకోగలిగే శక్తి, ఏదన్నా కష్టం. అంటే మీరు ఆ వీడియోలో బెలూన్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. బెలూన్ గాలి పొంగినట్టు పొంగిపోకూడదు అది సార్. అక్కడ వస్తుందా? అది అలా వస్తుందా? బెలూన్ అంటే అది ఏ ఎగ్జాంపుల్ అంటే ఆ ఎగ్జాంపుల్ అక్కడ ఎందుకు చెప్పారు? జనరల్ శాంతి అంటే ఇక్కడ మనకి ఏంటంటే టాలరెన్స్. అది పగిలింది అంటే దానికి టాలరెన్స్ లేనట్టే కదా, బెలూన్ కి టాలరెన్స్ లేనట్టే కదా. అలా చెప్పానేమో మరి నాకు తెలియదు, ఆ ఉదాహరణ ఏం చెప్పానో నాకు తెలియదు. బట్ జనరల్ గా ఏంటంటే శాంతి అంటే తట్టుకోగలిగే శక్తి, అది శాంతి అంటే ఇతరులని బాధ పెట్టడమే కాకుండా మనల్ని మనం కూడా బాధ పెట్టుకోకూడదు అని చెప్పారు సార్. కరెక్ట్, అది కూడా ఒక రకమైన మీనింగ్ రావచ్చు. కానీ జనరల్ గా శాంతి అంటే టాలరెన్స్. అంటే అది నేను ఏ సందర్భంలో చెప్పానో నాకు జ్ఞాపకం రావడం లేదు. బట్ చూద్దాం ఒకసారి మళ్ళీ. అహింస, క్షాంతి రాజ్యం, ఆచార్యోపాసన, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. అదే కరెక్టే. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ దేని గురించి చెప్పాను అనేది నాకు జ్ఞాపకం రావట్లేదు, అందుకోసం అంటున్నాను. శాంతి అంటే క్షమ కాదు. ఖచ్చితంగా. శాంతి అంటే తట్టుకోగలిగే శక్తిని శాంతి అంటారు ఖచ్చితంగా. వీడియో మళ్ళీ ఇంకోసారి చూస్తాను సార్. మీరు అక్కడ ఎలా చెప్పారంటే బెలూన్ గాలి ఊదినప్పుడు పెరుగుతుంది, సో గాలి తీసేసి తగ్గుతుంది. ఆ మనిషి అనేవాడు కూడా ఏదైనా వచ్చినప్పుడు అలా ఉబ్బిపోయి తగ్గిపోకుండా అన్నట్టుగానే చెప్పారు సార్. అదే ఇప్పుడు మీరు తట్టుకోగలిగే శక్తి పెరిగింది తగ్గింది ఏదైనప్పటికీ కూడా తట్టుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో కష్టం వచ్చింది, సుఖం వచ్చింది, అన్నిటికీ తట్టుకోగలగాలి. ఒక్కొక్కసారి సుఖం కూడా తట్టుకోలేము, గుండె అయిపోతుంది. అది కూడా అయి ఉండొచ్చు. కరెక్ట్. అంటే ఇక్కడ సాత్విక కర్తతో ఎందుకంటే జ్ఞాని ఆపడం అంటే త్రిగుణాతీతులు అవ్వాలి కాబట్టి సార్. అవును, సాత్విక కర్త అందుకనే సార్. అంటే ఇక్కడ సాత్విక కర్త ఎవడైతే ఉంటాడో వాడు పొంగిపోకూడదు. అంటే ఫలాపేక్ష లేనటువంటి వాడు ఎందుకు పొంగిపోతాడు అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫలాపేక్ష లేని వాడు ఎందుకు పొంగడు. ఎందుకు కుంగడు. రెండు కూడా వాడు రెండు కూడా పొంగడు. వాడు పొంగడు. ఫలాపేక్ష లేని వాడు పొంగే అవకాశం లేదు, కృంగే అవకాశం లేదు. సో అదన్నమాట. సో అట్లా. సో జనరల్ గా ఏమవుతుందంటే మన ప్రపంచంలో ఏంటంటే ఈ శాంతి అనేది మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు. దాన్ని ఎలా తట్టుకోవాలి? మనల్ని బాధ పెట్టినా కూడా మనం వాళ్ళని బాధించకుండా ఉంటాం. మనం బాధపడకూడదు, మనం వేరే వాళ్ళని బాధించకూడదు. అంటే ఆ తట్టుకోగలిగే శక్తి. అదే విధంగా ఫిజికల్ గా కూడా మెంటల్లీ కూడా అది శాంతి. అంటే యాక్చువల్ గా మనకు ఫిజికల్ గా కానీ మెంటల్లీ కానీ ఎవరైనా మనల్ని బాధ పెడితే దాన్ని మనం ఎంత తట్టుకోగలము అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది. అంటే మనం బాధపడితే మనల్ని బాధించిన వాళ్ళ వల్ల మనం బాధపడకూడదు, అదే విధంగా మనం ఎవరికి కూడా బాధ పెట్టకూడదు. అది అక్కడ కరెక్ట్ మీనింగ్ అది. బట్ ఎనీవే అక్కడ నేను ఆ రోజు చెప్పినటువంటిది ఏదో తెలియదు. ఆర్జవం అంటే రుజుమార్గం.
అది మనము తెలుసుకున్నటువంటిదే. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ. ఇక్కడ సాత్విక కర్త జ్ఞాని అనకూడదు అన్నారు కదా సార్, అంటే అనకూడదు. అది కర్త పాయింట్ అనే వచ్చిన భావం కర్త అనే భావన వచ్చినంత వరకు కూడా జ్ఞాని కాదు. కర్తని కాదు అనుకుంటే వాడు జ్ఞాని. అదే త్రిగుణాతీత నేను అనే భావన, త్రిగుణాతీతుడే కదా జ్ఞాని అనే అంటే. భావన పూర్తిగా పోవాలి కదా సార్ అక్కడ. నేను అనే భావన త్రిగుణాతీత కూడా మంచిదే పాయింటే, కానీ నేననేది దాని గురించి కాదు. కర్త అనే మాట తీసేసేయండి. తీసేస్తే జ్ఞాని అయిపోతాడు. కర్త అన్నంత వరకు కూడా అతను కర్మయోగే. కానీ ఎప్పుడైతే కర్త తీసేసామో, నాహంకర్త హరిహికర్త అనే భావన వచ్చేసిందో అప్పుడు అతను జ్ఞానిలోకి వెళ్ళిపోతాడు. సో కర్మయోగికి జ్ఞానయోగికి ఉన్న చిన్న తేడా ఏంటంటే ఆ కర్తృత్వ భావన. ఆ కర్తృత్వ భావన పోయిన మరుక్షణం జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. అందుకోసమే కదా మనకు భక్తి యోగం ఎందుకు అలవాటు చేయిస్తారు అంటే, ఆ కర్తని నేనే అనే భావనని మెల్లమెల్లగా పోగొడుతూ దేవుడి మీదకి అప్పచెప్పేస్తూ ఉంటారు. దేవుడికి అప్పచెప్తూ అన్ని దేవుడికి ఇచ్చేసామనుకో, మనం అనే భావన ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే కర్మయోగి జ్ఞానయోగిగా మారుతాడు. కర్మయోగికి జ్ఞానయోగికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కానీ భక్తి యోగం ద్వారా జ్ఞాన యోగంలోకి జంప్ చేయడం చాలా తేలిక అని చెప్పేసి మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. ఎందుకని కర్మయోగి ఎవరైతే ఉంటాడో, ఈ కర్మయోగి ఇంకా నేను చేశాననే భావనలో ఉంటాడు. దాన్ని ఎలా పోగొట్టుకుంటాడు? మనస్సును నిగ్రహం చేసుకోవడం రాజయోగం ద్వారా, ఈ పనులన్నీ దేవుడికి ఇచ్చేయడం ద్వారా. నేను చేయలేదు. ఎప్పుడైతే నేను చేయలేదు అనుకుంటాడో అతను జ్ఞాని అయిపోతాడు. ఎందుకంటే నిజమే, నువ్వు చేయలేదు. ఇందాక చెప్పినట్టుగా ఆవిడ అన్నట్టు ఓం టు టోంబ్, ప్రతి ఒక్కటి కూడా మనకు అన్ని కూడా డిసైడ్ అయిపోయాయి. సార్ అక్కడ డౌట్ వచ్చింది, సంఘానికి దూరంగా ఉంటున్నాడు, ఏ కోరిక ఉంటలేదు, ఫలాపేక్ష ఉంటలేదు, మళ్ళీ ఉత్సాహంతో చేస్తున్నాడు, కానీ జ్ఞాని. కానీ నేను చేస్తున్నాననే భావన ఉన్నంత వరకు అతను కర్త అన్నాం కాబట్టి మనం కర్మయోగి అని అంటున్నాం. కానీ అతను నేను చెయ్యడం లేదు అనుకున్నాడంటే అయిపోయినట్టే. సాత్విక కర్త కూడా వదిలేయండి, సాత్విక జ్ఞాని అని అనలేదు మనం అతన్ని. ఇంకా సాత్విక కర్త అని అన్నాం అంటే ఇంకా చిన్న కర్తృత్వ భావన ఉంది అని చెప్పి లెక్క అన్నమాట. అదే మీరు అన్నట్టు ఆసక్తి ఇంకా ఉంది, కొంత ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఇవన్నీ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మనం అతన్ని కర్త అంటున్నాం, ఇంకా అతన్ని మనం జ్ఞాని అనడం లేదు. కాబట్టి అతన్ని జ్ఞాని స్టేటస్ ఇవ్వకండి అని చెప్తున్నా. నేను చెప్పే పాయింట్ అలా ఏంటంటే సాత్విక కర్త అన్నాం. దైవం ఇచ్చినది దైవంకే ఇస్తున్నాను అని అనుకుంటున్నాడు కాబట్టి కర్త అని అర్థం. కర్త. కానీ ఒకసారి అసలు నాతో సంబంధం అసలు టోటల్ గా సంబంధం లేనటువంటి స్థాయికి వెళ్ళినాడు అంటే అయిపోయినట్టే ఇంకా. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకా అవును సార్, ఇప్పుడు మళ్ళీ నేను రాసుకుని చదివాను సార్. ఎవరైనా బాధించినా కూడా బాధపడకుండా ఉండాలి అని కూడా రాసుకున్నాను. అయితే అది అంటే క్షమించటం లాగా నాకు అట్లా అర్థమైంది సార్. అది క్షమించడం పర్లే. శాంతి అంటే అవతల వాడు మన ఏమన్నా తట్టుకోగలరు. తటస్థంగా ఉండాలని తటస్థం కాదండి. అది కాదు ఎవరైనా బాధించినా బాధపడకూడదు అని చెప్పారు సారు. అది నేను అప్పుడు చెప్పాను. నేను అప్పుడు ఏమన్నా నాకు అది అలా అర్థమైంది. మీరు అలా అర్థం ఏం పర్వాలేదు. శాంతి అంటే ఏంటంటే తట్టుకోగలిగే శక్తి. ఎవడన్నా మనల్ని ఫిజికల్ గా గానీ మానసికంగా గానీ ఎవడన్నా బాధిస్తే దాన్ని తట్టుకోగలడం, వాడి మీద మనం ద్వేషభావం పెంచుకోకుండా ఉండడం, అది శాంతి అంటే. సో తట్టుకోగలిగే ఎండ్యూరెన్స్ పవర్ ఏదైతే ఉంటుందో, ఆ ఓపిక యొక్క పీక్, ఆ ఓపిక అనేది మానసికంగా. కానీ ఇక్కడ ఎండ్యూరెన్స్ అనేది ఫిజికల్ గా మెంటల్ గా కూడా వస్తుంది. మనల్ని ఎవరైనా బాధించినా కూడా మనం వాళ్ళని ఏమీ అనకుండా ఉండడం. అది మనకు 13వ అధ్యాయంలో మొట్టమొదటిసారి జ్ఞానం అంటే చెప్పినటువంటి అధ్యాయం 13వ అధ్యాయం. అంతకుముందు ఎప్పుడు జ్ఞానం యొక్క డెఫినేషన్ రాదు. జ్ఞానం యొక్క డెఫినేషన్ ఫస్ట్ టైం 13వ అధ్యాయంలో చెప్తాడు. అది మీకు వచ్చే ప్రశ్నలో ఒకటి ఉంటుంది. అది చాలా సార్. మీరు మాకు 13వ అధ్యాయం ఒక రోజు చెప్పచ్చు కదా సార్. అది లాంగ్వేజ్ చాలా కష్టంగా ఉంది సార్. 13వ అధ్యాయం 14వ అధ్యాయం అర్థమైతే భగవద్గీతలో మిగతా లింక్స్ అన్ని అర్థమవుతాయి. ఎందుకంటే 13వ అధ్యాయంలో క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి మధ్య తేడా, జ్ఞానం అంటే ఏంటో డెఫినేషన్ ఉంది. 14వ అధ్యాయం లోపల ఏముంది? అందరికీ ఒకే ఆత్మ ఉన్నప్పుడు అందరి జీవితాలు ఒకే. దేహము దేవుడిచ్చింది, ఆత్మ దేవుడిచ్చింది, మరి అందరి కర్మలు ఎందుకు గారాయి? ఆ రాజసిక తామసిక సాత్విక గుణాల వల్ల అని చెప్పే వరకు కూడా మనకు ఆ తేడాలు గుర్తులేవు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. అందరిలో దేవుడు ఉన్నాడు అంటే అందరూ ఒకే రకంగా ఉండాలి.
కానీ ఒకే రకంగా ఎందుకు లేరు అంటే ఆ సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారా. మా దగ్గర ఒక టీవీ ఉంది, మీ దగ్గర ఒక టీవీ ఉంది. 2 టీవీలు ఒకేసారి పాడవవు. ఎందుకు? వాటి వాడకాన్ని బట్టి ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు యొక్క శక్తిని కొంతమంది మంచికి వాడుకుంటారు, కొంతమంది చెడుకు వాడుకుంటారు. మీ బైక్ మీ ఫ్రెండ్ బైక్ కూడా అంతే కదా సార్? నా బైక్ నా ఫ్రెండ్ బైక్. బాగుందా ఎగ్జాంపుల్? ఓకేనా? ఇంకా మీరు 13 అధ్యాయంలోకి తీసుకెళ్ళకండి నన్ను. నేను అందుకే ఇందాక ఎంకరేజ్ చేయలేదు. సరే మీరు అడిగారు, అది మీకేమన్నా బాధిస్తోందేమో అని చెప్పి నేను మీకు శాంతి 150 క్వశ్చన్స్ ఎలా తయారు చేశారు సార్? వామ మాకే టైం అసలు పట్టింది. 7 గంటలు పట్టింది నాకు మొత్తం. బాబోయ్. మీరు అంతే కదా. మీరేందంటే నన్ను సతాయించడానికి పుట్టారు. అయ్యయ్యో. సో ఎనీటే పర్వాలేదు. జై శ్రీకృష్ణ. జోక్గా అంటున్నాను. ఉద్ధరించడానికి సార్, మిమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టాము. అదే నన్ను ఉద్ధరించడానికి పుట్టారు కాదు, నన్ను సతాయించడానికి పుట్టారు అనగానే సునంద గారు లవ్ మార్కేసి డౌన్ నిజమే అని చెప్పేసి హ్యాపీగా అంటే మీరు భరిస్తున్నందుకు ఆంటీ శాంతి హ్యాట్స్ ఆఫ్ శాంతి చెప్తున్నారు. ఎక్కువ ఉంది సార్కి, శాంతి ఎక్కువ ఉంది అని చెప్పేసి. అదేనా? చాలా కష్టంగా ఉన్నాయి సార్ ఆ పదాలు. ఒక్కసారి 13 చెప్పండి సార్. లేదు, అన్ని అధ్యాయాలు చెప్తా. 13 చెప్తాను. ఎలాగో 13, 14 2 చెప్తాను. మిగతా అధ్యాయాలు చెప్పకపోయినా 13, 14 15 చెప్పకండి. 15 మీకు అర్థమైపోతుంది. 13, 14 చెప్తాను. 13, 14 తప్పక చెప్తా. కంపల్సరీగా చెప్తాను. ఎట్టి పరిస్థితి లోపల స్పెషల్ క్లాస్ తీసుకునేలా చెప్తా. 13, 14 చెప్పండి సార్. కష్టమైన అధ్యాయం అయినా 13 అధ్యాయం నేను 5 రోజులు 6 రోజులు ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పారు సార్, 5 వీడియోలు చెప్పారు. అవును, చాలా పెద్ద. ఎందుకంటే 12వ అధ్యాయం ఏమైందంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. క్రాష్ కోర్స్ లో డిస్కస్ చేసుకున్నాం, నార్త్ అమెరికా చెప్పిన కోర్సులో డిస్కస్ చేసుకున్నాం, చాలా చోట్ల డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి 12వ అధ్యాయము క్లుప్తంగా చెప్పేశాను ఈసారి. ఎందుకంటే అది 12వ అధ్యాయం చాలా పాయింట్స్ 13వ అధ్యాయంలో కలుస్తాయిలే అని చెప్పి. అయినా కూడా 12వ అధ్యాయం బానే ఉంది, నేను విన్నాను కదా. 12వ అధ్యాయం మంచిగానే ఉంది, కానీ ఈ జ్ఞానికి ఉన్న లక్షణాలు కదా సార్, అందుకని జ్ఞాని యొక్క లక్షణాలే జన్మమృతి జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అసత్కిరణ భీష్మంగః. అంటే 1-2 సార్లు వింటే అది వినండి. 1-2 సార్లు వినండి, అర్థమవుతుంది. అందుకే నేను టైం టేబుల్ ఇచ్చింది కూడా అందుకే. ఏ రోజు ఆ రోజు చక్కగా వినండి, మంచిగా అర్థమవుతాయి. సరేనా? ఇంకా ఆపుకుందాం. మీరు మళ్ళీ నన్ను క్విజ్ లోకి తీసుకెళ్లిపోతున్నారు. క్విజ్ మీకు ప్రాక్టీస్ చేయిస్తా, ఒక రోజు గ్యారంటీగా ప్రాక్టీస్ చేయిస్తా. సరేనా? అందరూ కూడా ఆలోచన. ఈ అధ్యాయంలో ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా? ఇవాళ నేర్చుకున్న శ్లోకాలలో ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలమని, మనమంతా కూడా ఆ భగవంతుడు స్వరూపులమని, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోగలమని, దానికి కావాల్సినటువంటి శక్తి మళ్ళీ ప్రకృతి నుంచే, అంటే భగవంతుడి నుంచే స్వీకరించాలని ఈ సత్యాన్ని అందరం గుర్తించామని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు యథావిధిగా విష్ణు సహస్రనామ. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.